వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అయితే చాలా హాట్గా జరిగాయి. మొత్తం మీద అయితే ఫలితాలు చెప్పిన వాళ్ళలో ముందుగా రైజ్ ప్రవీణ్, ఆ తర్వాత కేకే సర్వీస్, మరోపక్క ఆరామస్తా సర్వీస్. ఈ మూడు సర్వేలు అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే ఒక సంచలనం అయితే క్రియేట్ చేశాయి. అయితే ఇక్కడ కేకే సర్వే కావచ్చు, రైజ్ ప్రవీణ్ చెప్పిన ఫలితాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా వాళ్ళు చెప్పిన ఫలితాలు అనుకూలంగా అయితే రావడం జరిగింది. ఏదైతే ఆరామస్తా అని చెప్పిన ఫలితాలు అయితే దానికి పూర్తిగా భిన్నంగా రావడం కూడా జరిగింది. సో ఈ ఫలితాల తర్వాత మొదటిసారిగా మనం రైజ్ ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో సర్వే ఫలితాల తర్వాత ఏ విధంగా ఉందనేది ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. సరిగ్గా 7 నెలల క్రితం మనం కలిసాం. అవును. సో మీరు అప్పుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా కూటమి అనేది అధికారంలోకి రాబోతుంది. అవును. సరే, అంటే మీరు చెప్పిన ఫలితాలు అయితే 120 సీట్లు ప్లస్ వస్తాయని చెప్పారు, కానీ అక్కడ 164 వచ్చాయి. అవును. కానీ ఒక 40 సీట్ల దగ్గర ఎక్కడ మిస్ అయ్యారు మీరంటే ఏం చెప్తారు? అంటే 40 సీట్లు కాదు, యాక్చువల్గా మనం తీసుకున్న డేటా తర్వాత డేటా విశ్లేషించిన తర్వాత ఒకటే పాయింట్ నేను చెప్పాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 122 వరకు ఛాన్స్ ఉంది. 122 వరకు ఛాన్స్ ఉంది. కానీ ఏదైతే SVF ఉంటుంది, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా, అంటే ఇప్పుడు గతంలో కూడా చెప్పాను, ఏపీ వ్యాప్తంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చాలామంది చెప్పడానికి కూడా బయటకు రాల. ఆ తీవ్రమైన వ్యతిరేకత ఉండేటప్పుడు ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే పనిచేస్తుందో అది ఎక్కువ పనిచేసింది అనుకోండి, అది 140 క్రాస్ అయినా అయిపోతుంది. ఎక్కడైతే మాత్రం ల్యాండ్ అవుతుంది అనేది మన అంచనా. బట్ బేభత్సంగా వెళ్ళారు. ఆ సైలెంట్ ఓటింగ్ ఎందుకు మీరు మిస్ అయ్యారంటే, అంటే కొంత అంచనా వేయలేకపోయాం. ఎందుకు వేయలేకపోయామంటే కొన్ని చోట్ల, చాలా చోట్ల, ఇప్పుడు ఒక పోలవరం తీసుకోండి, తర్వాత అరకు పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకోండి, నెక్స్ట్ కొన్ని SC కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి. ఇవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈసారి తీసుకుంటుంది అనుకున్నాం. మన యాజ్ పర్ అవర్ సర్వే రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. కాకపోతే పూర్తిగా చాలా 20 ఏళ్ళుగా గెలవను కూడాను ఈసారి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాయి. ఆ మార్జిన్ అనేది అక్కడ మనం అంచనా వేయలేకపోయాం అనేది ఒప్పుకోవాల్సిందే, తప్పదిక. సో ఈ అంచనా వేయటంలో కేకే సక్సెస్. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారా, ఎక్కడ నోయిడా నుంచి అని, హైదరాబాద్ నుంచి, తర్వాత ఎక్కడ ఢిల్లీ నుంచి, US నుంచి 1,00,000 మంది వచ్చారా, 2,00,000 మంది వచ్చారా, వీళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే మనం ఇక్కడ డేటా తీసుకోవడానికి ఉండదు కదా. వాళ్ళు చివరి నిమిషంలో వస్తారు, ఓటు వేసి వెళ్తారు. వాళ్ళు మళ్ళీ అగైన్ ఒక 5 మంది 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక 5 లక్షల అంటే అక్కడ ఒక 25 లక్షల మంది అక్కడే ఉంటున్నారు. మనం తీసుకునే సర్వేలో వీళ్ళు లేరు కదా, అక్కడ అంచనా తప్పింది అనేది నా ఉద్దేశం. సో స్ట్రైట్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సూటిగా సమాధానం చెప్తారు అనుకుంటున్నాను. దానికి పెట్టి ఆరామస్తా ఆ రోజు మొత్తం ఫోకస్ అంతా ఆ రోజు ప్రెస్ మీట్ మీద అందరూ పెట్టారు. చాలా మంది ఆరామస్తా అని చెప్పిన, దాదాపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు నమ్మి చాలా మంది కొంత దెబ్బతిన్నారు. అది ఏదో రూపంలో, అంటే ఆ రోజు జరిగిన పరిణామాలను బట్టి. కానీ ఇక్కడ ఆరామస్తా గారు చెప్పిన దాంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, బెంగళూరు నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, లేదంటే విదేశాల నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, లేదా అసలు రాజధానే అసలు సమస్య కాదు, ఈ ఓట్లు మొత్తం కూడా కేవలం ఉంటే ఒక 8 లక్షల నుంచి 9 లక్షల మంది మాత్రమే ఉంటారు, ఇది ఓటముల మీద ప్రభావం చూపుతూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఇది కూడా గెలిపోవటంల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పన్నారు. ఏంటి సార్ ఆ రెండింటికి తేడా ఏంటి? ఆరామస్తా సర్వేకి మీరేం గమనించారు గ్రౌండ్ లెవెల్? అంటే వ్యక్తిగతంగా నేను ఒక సర్వే సంస్థ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కాకపోతే ఎక్కువ యాజ్ ఎ అనలిస్ట్ మాట్లాడమంటే నేను స్ట్రేట్ అవే మాట్లాడేస్తాను. ఓకే. సెఫాలజిస్టు, తర్వాత లేకపోతే పొలిటికల్ రీసెర్చ్, దీనికి సంబంధించి అయితే నేను ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఓకే. కానీ యాజ్ ఎ అనలిస్ట్ చెప్పాలి అంటే, తర్వాత ముఖ్యంగా ఒక సెఫాలజిస్ట్ వల్ల, మీరు ఏదైతే పేరు చెప్పారో ఒక సెఫాలజిస్ట్ వల్ల దాదాపు 22 మంది తనుజాలించారు, సూసైడ్ చేసుకున్నారు ఈ బెట్టింగ్ల వల్ల, వీటి వల్ల అనేది చాలా వరకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, డేటా వస్తుంది. ఎందుకంటే అత్యంత సన్నిహితులు మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ఇది ఒక పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. తర్వాత మా సర్వే సంస్థలు ఏం చేస్తాయి, కొంతమంది కోసం వర్క్ చేస్తాయి. సర్వే సంస్థలు కూడా కొంతవరకు
ఏదైనా ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఇచ్చేశారు, తర్వాత రేపు పొద్దున మనకి సంప్రదించరు, అప్రోచ్ అవ్వరు. పొలిటీషియన్స్ ఎవరు కూడా అప్రోచ్ అవ్వరు. అతను లాస్ట్ టైం కరెక్ట్గా యాక్యురేట్గా ఇవ్వలేదు. మన క్రెడిబిలిటీని పనంగా పెట్టి అలా చేయకూడదు. వాస్తవానికి అలా చేయటం మూలగానే ఇంతమంది లాస్ అయ్యారు. చివరి నిమిషంలో కూడా ఆయన అంచనా వేయలేకపోయాడా, అదర్వైజ్ తెలిసే చేశాడా? తెలిసే చేస్తే ఇది ఒక చారిత్రక తప్పిదం కదా. ఎందుకంటే తన బిజినెస్ సంగతి పక్కన పెట్టండి, ఇంతమంది అతను నమ్మి బెట్టింగ్లు కాదు సార్. నేను చాలాసార్లు చాలా ప్లాట్ఫామ్ మీద రిక్వెస్ట్ చేశాను, బెట్టింగ్స్ వద్దు, దయచేసి వద్దు. ఇప్పుడు ఎవరు వ్యాపారం కోసం వాళ్ళు చేసుకుంటారు, మీరు అనవసరంగా వెళ్ళకండి అని చెప్పాను. అది ఇప్పుడు ఏమైంది, కోట్లలో బెట్టింగ్, కొంతమంది పరారీ, కొంతమంది ఐపీలు, కొంతమంది ఏకంగా సూసైడ్ కమిట్ అయ్యారు. అదంతా ఒక ఇప్పుడు అది ప్రభుత్వం కూడా ఇది గుర్తించలేదు కదా. కానీ ఒక కేకే లేదంటే ఒక ప్రవీణ్ లేదా ఆర్ మస్తాన్ని ఇలాంటి వ్యక్తులను చూసి బెట్టింగ్లు పెట్టి ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఇచ్చే సర్వే ఫలితాలను బేస్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయినా మీరు వద్దని చెప్తారు అనుకోండి, అది తర్వాత విషయం. సో గుడ్డిగా నమ్మి ఈ బెట్టింగ్ల జోలి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు, 100% చెప్తున్నాను కదా. ఈరోజు ఒక ఫ్యామిలీ ఇంటి పెద్ద పోయినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా, అనాథలు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. పోనీ ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియాలు ఉంటాయంటే ఉండవు. ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఎందుకు పెట్టారు? వాళ్ళది ఒక జోదం. ఎవరో ఒకరు మాట పెట్టి విని చేయటం కాదు కదా. ఒక వేణుస్వామో, ఒక ఇంకోటి ఎక్సో వైయో జడ్డో. ఇప్పుడు ప్రవీణ్ చెప్పాడనో, ప్రశాంత్ కిషోర్ చెప్పాడనో మనం చేస్తే అల్టిమేట్గా సఫరర్ ఎవరు? ఫ్యామిలీస్. మాకేముంటుంది, మేము పొలిటికల్ సంబంధాలు ఉంటాయి, మాకు సీఎంలతో సంబంధాలు ఉంటాయి, ప్రతిపక్ష నాయకులతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళు బిజినెస్ ఇచ్చినప్పుడు మనం బిజినెస్ చేస్తాము. పార్టీ పరంగా వర్క్ చేయమంటే పార్టీ పరంగా వర్క్ చేస్తాం. కానీ అల్టిమేట్గా సఫర్ అనేది కామన్ మ్యాన్. మీరు నిజాయితీగా చేశారా 2024 మీ సర్వీస్? 100% నిజాయితీ చేసాం. ఎందుకంటే మీరు క్లయింట్ బేస్డ్ చెప్పాం. ఇప్పుడు పార్టీ పరంగా కాదు కదా, మాకు పార్టీ పరంగా ఇవ్వాల. దాదాపు 51 మంది క్లయింట్లు చేస్తే 49 మంది అంటే ఇంచుమించు 99% యాక్యురసీతో చేశాను. 49 మంది గెలిచారు. దాంట్లో 6 ఎంపీలు గెలిచారు. 2-3 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసిన ఉన్నాయి. సో అంటే మీరు వేసిన క్వశ్చన్ అల్టిమేట్గా ఏంటంటే ఒక వ్యక్తిని ఎవరినో ఒకరు నమ్ముకొని అలా బెట్టింగ్ల జోలికి వెళ్ళకూడదని. సరే ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, అది వేరే విషయం. భవిష్యత్తులో ఎటువంటి డ్యామేజ్లు జరగకూడదు. ఇదే కాదు, ఇదొక జోదం. ఎలాంటివి ఏవైనా కూడా వెళ్ళకూడదు. సో మీరు దాదాపు 1 year నుంచే మీ వర్క్ స్టార్ట్ చేశారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీ సొంత ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎక్కడ 120 తగ్గట్టు 120 పెరుగు అని చెప్పి కూడా అన్నారు. కానీ కేకే గారి సర్వేలో వచ్చేసి సింగిల్ డిజిట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. సో మీరు ఎందుకు అంత సాహసం చేయలేకపోయారు? ఎందుకు కేవలం 120+ దగ్గరే మీరు ఆగిపోయారు? ఒకవేళ మీరు నిజంగానే 160+ మీరు ఇచ్చుంటే ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. ఏముంది, నాకు ఇప్పుడు నేను మంచి వ్యాపారం చేశాను అంటే ఇది సర్వే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్. ఎవరు ఎన్ని చెప్పని దేశోద్ధరణ, తర్వాత రాష్ట్ర ఉద్ధరణ, ఇవన్నీ ఏముండదు. నిజంగా బిజినెస్ క్లయింట్స్ వాళ్ళని గెలిపించడం, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఏ వార్డులో ఎలా ఉంది, తర్వాత ఏ కమ్యూనిటీ బేస్ ఎలా ఉంది, నీ వైపు ఎంతమంది ఉన్నారు, అపోనెంట్ ఎంతమంది ఉన్నారు, ఏ పర్సంటేజ్ ఉంది, ఇదంతా కూడా మనం డేటా ఇస్తాం. డేటా ఇచ్చి కరెక్షన్స్ చెప్తాం, స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఏం చేసుకుంటూ అవుతుంది, ఎవరిని మనం ఏ ఇన్ఫ్లుయెన్సర్ని మనం వైపు లాక్కోవాలి, ఇదంతా కూడా స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తాం. అది ఏ పార్టీ అయినా మనం క్లయింట్ దగ్గర మనం ఫీజు తీసుకునేటప్పుడు వాళ్ళకే వర్క్ చేస్తాం. ఓపెన్గా ఏంటంటే ఇప్పుడు ఈ కంపారిజన్ కూడా అవసరం లేదు. వై? బికాజ్ ఐ హ్యావ్ డన్ ఏ గుడ్ బిజినెస్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ్ గారిని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు కదా, ఏంటిది 160+ చెప్పుకుంటే ఆయన కూడా ఈరోజు ఇప్పుడు దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకేంటంటే 4 months బ్యాక్ ఒక ఫ్యామిలీ ఒక 20 కాల్స్ చేశారు. 20 కాల్స్ కూడా నేను అటెంప్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను వర్క్లో బిజీగా ఉన్నా. తర్వాత ఇక వాళ్ళు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు వాట్సాప్ ద్వారా, మాకు అమరావతిలో భూములు ఉన్నాయి, దయచేసి మీది గత కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అన్ని చోట్ల ఫాలో అవుతున్నాం,
దయచేసి మాకు చెప్పండి, ఉంచుకోవాలా అమ్మేయాలా. ఓ ఇలాంటి కాల్స్ కూడా వచ్చాయి మీకు? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఉమ్. ఉంచుకోవాలా అమ్మేయాలా, మేము అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీ దీని మీద మా లైఫ్ ఆధారపడి ఉంటుంది అనేది వాయిస్ మెసేజ్ పెట్టారు. అసలు ఒకసారి నేను షాక్, ఎందుకంటే ఇంతగా డిపెండ్ అవుతారా అనేది. సో అప్పుడు నేనేం చేశానంటే ఖచ్చితంగా 4 months బ్యాకే చెప్పాను, ఖచ్చితంగా అలయన్స్ వస్తుంది, గవర్నమెంట్ అయితే వస్తుంది, నాకు రియల్ ఎస్టేట్ సంగతి తెలీదు, మీరు అమ్ముకుంటారా ఉంచుకుంటారా అనేది నాకు తెలియదు అనేది నేను కూడా వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చేసాను. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ అగైన్ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకని నేను ఆన్సర్ చేశా, ఫ్రీ అయిపోయాం కదా, ఆన్సర్ చేస్తే అసలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము, 10 కోట్లు సేవ్ చేసుకోగలిగాం మేము, ఓకే, అమ్ముకోకపోవటం వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా భారీగా పెరిగిపోయాయి, మీ మాట వల్లే మేము నిలబడ్డాం, మా జీవితం నిలబడింది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే, మీరు కావాలంటే మెసేజ్లు చూసుకోండి, చాలా హ్యాపీగా ఉన్నారు. బేసిక్గా ఎలాంటి కాల్స్ వచ్చాయి సార్ మీకు అంటే ఆ టైంలో? అంటే బోత్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కూటమి గెలుస్తుంది అనేటప్పుడు ఇప్పుడు కూడా స్టిల్ మెసేజ్ చేస్తున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డికే మీరు ఛాలెంజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అతను మళ్ళీ 151 క్రాస్ అయిపోయి దేశమంతా నివ్వెరపోయేలా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా అలా ఏం జరగదు అనేది మీరు చెప్పారు, మాకు అందరిలో ధైర్యం నింపారు అనేది వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇదంతా. మేము బయటకు రాని టైంలో మీరు గెలుస్తున్నారు అనేది ఏదో మా వెనకుండి పంపించినట్టుంది అనేది వాళ్ళు అంటున్నారు. కానీ 7 months నుంచి నేను నెక్స్ట్ నెగిటివ్ చెప్తాను, ఎవరైతే మంత్రులు ఓడిపోతారని సంవత్సరం నుంచి చెప్తున్నా, ఈ భాష ఏదైతే దుర్భాష ఉందో, ఇది కొంచెం అసభ్యకరమైన భాష ఉందో, అది నాని ఆయన కావచ్చు, తర్వాత లేకపోతే గన్నవరం వల్లభనేని వంశీ కావచ్చు, నెక్స్ట్ రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓడిపోతారని మీరు చూసుకోవచ్చు. ఒకసారి 1 year బ్యాక్ కూడా చెప్పాం, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళ అనుచరులంతా కూడా June 4th నేను లేపేస్తాం, June 4th చూసుకుందాం, బేభత్సమైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇక నువ్వు మరోలా లగడపాటు అవుతావు, అట్లా ఇట్లా చాలా రకాలు, అంటే బూతులే. ఇంకా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత లేకుండా మీరు ఈ సర్వే సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి వస్తాయని మీకు ముందే తెలుసు? సో అన్నిటికీ రెడీ అయ్యా మీరు? రెడీ. అవును. సో మీరు ఎక్కడైనా భయపడటం జరిగింది? భయపడితే ఇంకే ఎలా ఎందుకుంటాం, భయపడితే ఎందుకుంటాం. చివరి నిమిషంలో కూడా చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఇంత మెజార్టీతో గెలుస్తున్నారు, కొడాలి అని ఓడిపోతున్నారు, రోజా ఓడిపోతుంది, విడదల రజని ఓడిపోతుంది, చివరికి కూడా చెప్పాను కదా, భయపడితే ఎట్లా అవుతుంది, ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా. మీరు ఓడిపోతారని చెప్పిన ప్రభావం ప్రజల మీద ఎంతవరకు చూపించిందంట ఈ ఓటింగ్? ఖచ్చితంగా చూపిస్తుంది కూడా, ఎందుకంటే అది నాకంటే కూడా అటువైపు నుంచే, అంటే ఎవరైతే మన పొలిటీషియన్స్ ఉన్నారో, ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఉన్నారో, వాళ్ళు అలా చెప్పాలని కోరుకుంటారు కూడా జనరల్గా, వాస్తవానికి. ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కాన్స్టిట్యున్సీకి, 2000, 3000, 5000 వాళ్ళు యూట్యూబ్లు వీటి చూసి వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదని అప్పుడు ఏం చేస్తారు, ఒక క్రెడిబుల్ సంస్థను ఎంచుకుంటారు. అది అప్పుడు మనల్ని ఎంచుకొని ఈయన చెప్తున్నాడు, కర్ణాటక యాక్యురేట్గా చెప్పాడు, తెలంగాణ యాక్యురేట్గా చెప్పాడు, సో ఇది కూడా ఇదే అవుతుంది అనేది, ఆ 3000, 4000 కూడాను వీళ్ళకి అడ్వాంటేజే కదా. ఓకే. రైస్ ప్రవీణ్ అనే వ్యక్తి దాదాపు 1 year నుంచి ఏపీ తెలంగాణలో బాగా తెలిసింది, కానీ ఒక 6 months నుంచి బాగా ఫేమస్ అయ్యారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీ ఓన్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు వీడియోస్ చేయడం, తర్వాత ఇప్పటికప్పుడు మీరు అనౌన్స్ ఇచ్చారు. కానీ రైస్ ప్రవీణ్ చూసినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్ కనపడుతుంది అని చెప్పి కామెంట్స్ రూపంలో చాలా మంది రాశారు. వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి ఎవరని చెప్పి చాలా మంది ఆరాధించిన టైంలు కూడా ఉన్నాయని చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి? ఆ టైం మీకు ఎలా అనిపించింది? అంటే టు బి ఫ్రాంక్, ఫెయిర్గా మాట్లాడుకోవాలంటే నేను రీసెంట్గా ఖాళీ అయ్యాను కాబట్టి ఒకసారి చూస్తున్నా గూగుల్, నా క్యాస్ట్ సెర్చ్ చేశారు. అంటే ప్రవీణ్ పుల్లట అని కొట్టినప్పుడు ఇమీడియట్గా క్యాస్ట్, బయోగ్రఫీ, తర్వాత వికీపీడియా ఇవన్నీ సెర్చ్ చేస్తున్నారు, బేభత్సంగా సెర్చ్ చేస్తారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి చేస్తున్నారా, ఏదైనా పార్టీకి చేస్తున్నారా. తర్వాత ఎక్కువగా
కాన్ఫిడెన్స్ క్రెడిబిలిటీ ఉందనేది మనకి ఎలా అయిందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మేజర్ క్లయింట్స్ అనేవాళ్ళు. అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న సీనియర్స్ కానీ ఎట్ ది సేమ్ టైం ఫెమిలియర్ పర్సనాలిటీస్ అందరూ కాల్ చేశారు. మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళు చాలామంది, అలాగే మా కోసం వర్క్ చేయండి అనే వాళ్ళు చాలామంది, అలాగే కూడా చేశాం కూడా. మేము గమనించిన దాంట్లో ఏంటంటే ఏదో Next ఇంకోటి ఫ్యామిలీ మెంబర్తో మన ఫ్యామిలీతో మెంబర్తో మాట్లాడుతున్నంత ఫీలింగ్ ఆ వీడియో చూసినప్పుడు కలుగుతుంది. ఏదో అయిపోతుంది జరిగిపోతుంది అని ఆయన ఎక్కడా చెప్పట్లేదు. చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు సూటిగా సమాధానం చెప్తున్నారు. అది కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లు చాలా క్లియర్గా చెప్తున్నారని వినిపించింది. తర్వాత సోకాల్డ్ అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, దాదాపు 200-300 మెంబర్స్ ఎన్ఆర్ఐస్. ఒకసారి 2-3 టైమ్స్ జూమ్లో మాట్లాడారు. ఇక్కడ మనం ఏదైతే ఎయిర్పోర్ట్లో కలిసాం, కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు ఓట్ వేయడానికి ఎక్కడ యుఎస్ నుంచి వచ్చారంట, కొందరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, డాక్టర్లు కలిసినప్పుడు రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతుంటాం అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే నేను ఈ సెఫాలజీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటం కంటే కూడా మనం ప్రజలకు తెలియజేస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి ముందుకు వచ్చాం మనం. వాస్తవానికి వీడియోస్ అలా స్టార్ట్ చేసాం. తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. ఇంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సెఫాలజీ ఇదంతా ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు విశ్లేషణలు ఇవన్నీ కూడాను నియోజకవర్గాల వారీగా చెప్పిన దాఖలాలు లేవు. ఇవి జనరల్గా ఏం చేస్తారంటే చివరి రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇది ఫస్ట్ ఒక ట్రెండ్ అనేది మనం క్రియేట్ చేసాం. తర్వాత అక్కడ స్థానికంగా ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు కూడా చెప్పాం. వీళ్ళని కలుపుకొని పోవాలి, లేకపోతే వీళ్ళ వల్ల ఇన్ని ఓట్లు లాస్ అవుతాయి. ప్రతిదీ ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాం. కేవలం ఓన్లీ గణాంకాలే కాదు, ఈ పర్సంటేజ్లు ఇవే కాదు, ఇన్డెప్త్గా కూడా వెళ్ళాం. ఐఎమ్ మోర్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రవీణ్ అనే వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే రీసెంట్గా చెప్పాను కదా. అవును, రీసెంట్గా చెప్పాను కదా. ఇప్పుడు నిన్న కూడా కలిశాను, ఒక సెంట్రల్ మినిస్టర్ని కలిసినప్పుడు అక్కడ చాలామంది కూడా మీ సర్వే ఫాలో అయ్యాము, వీఆర్ సో హ్యాపీ అన్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లోనే కానీ చాలా చోట్ల హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ సెల్ఫీలు తీసుకోవటం, ఇదంతా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అంత క్రెడిబుల్ దీనిగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. మోర్ హ్యాపీ కదా. ఓకే, అంటే మీరు మొదటి నుంచి ఎన్డీఏ కూటమికే అధికారం చేపట్టబోతుందని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అంటే మీరు అక్కడి నుంచి 15 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని మొదటి నుంచి ఒక హైప్ క్రియేట్ చేశారని చెప్పి కొంతమంది నుంచి వచ్చిన అంటే సమాచారం. ఇవన్నీ పాలిటిక్స్లో ఉండేటప్పుడు ఇవన్నీ సహజం. మీరు పాలిటిక్స్లో లేరు అంటే పొలిటికల్గా ఇప్పుడు ఒక అభ్యర్థి గెలిపోవటం నిర్ణయించే పరిస్థితుల్లో ఉన్నాము అనుకునేటప్పుడు, ఒక 2,000-3,000 ఓట్లు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం అనుకునేటప్పుడు డెఫినెట్గా ఇలాంటివన్నీ వస్తాయి, సహజంగానే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరికెవరు ఊరకనే ఇచ్చారు, ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే సిబిఎన్ ఆయన వచ్చి 15 కోట్లు ఇచ్చాడని. సిబిఎన్ ఇచ్చారో లేకుంటే ఎవరు ఇచ్చారు అనేది పక్కన బయట వినిపిస్తున్నమాట. అంతే కదా. ఇప్పుడు అలా ఊరకనే ఇచ్చారు, ఎవరు పని చేయకుండా ఎందుకు ఇస్తారు? నేను క్లయింట్స్ వర్క్ చేశాను, వాళ్ళు ఇచ్చారు ఫీజు ఛార్జెస్ రూపంలో వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కానీ ఒక అధినేత ఎవరు అలా, అది అసలు రాంగ్, అది ప్రాపగాండా చేస్తున్నారు తప్పితే ఆరోపణలు మాత్రం అంటారా? ప్రాపగాండా మాత్రమే. కానీ నెక్స్ట్ మనం ఇన్ కేసు మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి, మీరు ఫస్ట్ నుంచి ఎన్డీఏ వస్తుందని చెప్తున్నారని మీరు అంటున్నారు, రాలేదా? వచ్చింది కదా. ఒక్కసారి నేను ఒక రాంగ్ ఎస్టిమేట్ ఇచ్చాను అనుకోండి, నేను ఈసారి ఎన్డీఏ రాదు వైసీపీ వచ్చిందని చెప్పాను, ఎన్డీఏ వచ్చింది, అప్పుడు ఇదేం కావాలి? సార్ ఒకసారి ఫెయిల్ అయితే క్రెడిబిలిటీని పనంగా పెట్టి ఎవరు బిజినెస్ చెయ్యరు. అలా చేశారు అంటే అండర్లైన్ చేసుకోండి, అలా చేశారు అంటే అంతకు మించిన ఏదో లాభం ఉంటుంది. అంటే ఆ లాభం ఒక చోట జరిగింది అంటారా మీరు? జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. దిస్ ఇస్ పాలిటిక్స్ బాస్. సో మీరు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. మెజారిటీ అంతా ఎవరికి చెప్పారు, కానీ ఈసారి ఊహించిన మెజారిటీలు ఏ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నా కానీ 20,000 తక్కువ, ఎక్కడ మెజారిటీ ఎవరికి తక్కువ లేకుండా వచ్చింది. అంటే టీడీపీకి దాదాపు 134 సీట్లు వచ్చాయి, జనసేన 21, బీజేపీ 8 సీట్లు. ఇంత మెజారిటీ
ఏంటి సార్ ఎంత అసలు కంటెస్టెంట్ కూడా ఊహించలేదు. అసలు మీరు కూడా ఊహించారు ఎందుకు, అది పక్కన పెట్టండి. ఊహించలేదు అంటే నేను కొన్ని కాన్స్టిట్యున్సీ తీసుకుంటాం కానీ అంటే మనం సర్వే చేసినప్పుడు ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్తాం. ఇన్డెప్త్గా వెళ్ళాలి అంటే కనుక ఖర్చు అవుద్ది, అది ఎవరు మనల్ని బేర్ చేయరు, అది మనకు మనమే పెట్టుకోవాలి. సో ఏంటంటే కొన్ని పిఠాపురం కానీ లేకపోతే ఒక ఇది గుడివాడ కానీ నగరి కానీ ఇలాంటివి చేసేటప్పుడు మనం ఓన్గా చేసుకుంటాం. తర్వాత వాళ్ళు కూడా క్లయింట్స్ ఉన్నారు మనకి, అది కనుక మనం అంచనా వేయగలిగాం. కానీ పిఠాపురం చెప్పాము మనం 40-50,000 ఈజీగా క్రాస్ అయిపోతాడు ఆయన, అది ఇక వేవ్ ఉంటే అది ఎటు వెళ్తుందో తెలియదు, 70 దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాము, అయిపోయింది. నెక్స్ట్ కొంతమంది అయితే ఊహించలేదు, ఒక 500-1000 మార్జిన్తోనైనా బయటపడతారు అనుకునేటప్పుడు 30,000-40,000 వచ్చాయి. కంటెస్టెంట్సే ఊహించలా. ఈ ఊహించిన ఫలితాలు వెనకున్న రహస్యం ఏంటి? రహస్యాలు ఏముండవు రాజకీయాల్లో. మెజార్టీ వెనక అంటే అవును, అంత గుంబనంగా ఉన్నారు, అంత వ్యతిరేకతతో ఉన్నారు. ఎవరు అంటే నీకు పెన్షన్ కట్ చేస్తారనో లేకపోతే ఒక రేషన్ కార్డు కట్ చేస్తారనో వాలంటీర్లకు భయపడిపోయో లేకపోతే ఎమ్మెల్యేలకు భయపడిపోయి ఎవడు చెప్పలేదు. మనం తీసుకున్న శాంపిల్ సైజ్ ఎంత ఉంటుంది, 1000, 2000, 3000 ఈ శాంపిల్ సైజ్ తీసుకున్నాం అనుకోండి. ఈ శాంపిల్ సైజ్ తీసుకునేటప్పుడు మనం గెలుస్తుందా ఓడిపోద్దని చెప్పగలం. కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఒక 2 లక్షల ఓటర్లని ఇంత తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది అనేది, తీవ్రంగా వ్యతిరేకత ఉందనేది అందరికీ తెలుసు. ఇక్కడే స్పష్టంగా ఒక విషయం మీరు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ కేవలం వాలంటీర్స్ అండ్ ఐపాక్ టీం నమ్ముకునే ఎలక్షన్కి వెళ్ళింది. మిగతా ఎవరు మీలాంటి వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఎవరు వినలేదు. వన్ సైడ్ వాళ్ళు అనుకుందే చేశారు అక్కడ. కానీ భవిష్యత్తులో కూడా ఈ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ కన్నా కొనసాగిస్తే కొనసాగాలి, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి పాలిటిక్స్కి నడిస్తే భవిష్యత్తు లాంటి ఫలితాలు వచ్చే అవకాశం. డిపెండ్ అవ్వరు అనుకుంటాను నేను. ఎందుకు డిపెండ్ అవ్వరు అంటే ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ని మళ్ళీ అడాప్ట్ చేసుకొని మళ్ళీ చేయరు. ఏ పరిణతి చెందిన లేకపోతే ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ తీసుకోరు. అది కేవలం దేని వరకు వాడుకుంటారు. నేనైతే నా సొంత అభిప్రాయం ఏంటంటే కేవలం ఈ పెన్షన్లు పంచడానికి ఇంటికి తీసుకెళ్ళటం వరకు మాత్రం వాడుకుంటారనేది నా అంచనా. ఎందుకంటే అగైన్ డిప్యూటీ సీఎం ఆయన ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి పంచాయతీ వ్యవస్థ ఇదంతా కూడా తనకు అనుసంధానం చేశారు కాబట్టి, తన మినిస్ట్రీలో ఉంది కాబట్టి, ఇక అగైన్ వాళ్ళు చాలాసార్లు చాలా సభల్లో చెప్పారు కదా, సర్పంచులు ఈ అధికారాలు ఉండాలి, పంచాయతీ వ్యవస్థ ఉండాలి, వాళ్ళ ద్వారానే ఈ వాలంటీర్లు వీళ్ళంతా నడవాలి అనేది ఒక సిస్టమ్ అనేది చేస్తారు అనుకుంటారు. కానీ ఎంత కొంత ప్రభావం అయితే ఉంటుంది కదా అంటే మీరు రీసెర్చ్ గతంలో చేసిన రీసెర్చ్ ప్రకారం. అంటే ఇప్పుడు అర్హుల ఎంపిక వరకే ప్రభావం ఉంటుంది, అక్కడే కదా తేడా పడుతుంది. అదే అర్హుల ఎంపిక వీళ్ళు ఎలా చేస్తారనేది ఇక్కడ మెయిన్ క్రక్స్. అది అర్హుల ఎంపిక ఎలా చేస్తారు, మళ్ళీ ఏమైనా కమిటీలు పెడతారా, అదర్వైజ్ ఎంఆర్ఓ చేతికి ఎండిఓ చేతికి ఇస్తారా, ఏం చేస్తారనేది తెలియాలి. మీ సలహా అంటే గత ఫలితాలు చూసిన తర్వాత సలహా ఏంటంటే అర్హులు అంటే డేటా తీసుకొని దానికి ఏంటంటే ఒక అధికారులతోనే ఒక కమిటీ వేయటం బెటరు. లోకల్ పొలిటీషియన్స్తో కాకుండా అక్కడ అధికారులతోనే వాళ్లే నిర్ణయం తీసుకునేటట్టు. వాలంటరీ వ్యవస్థ అనేది గొప్ప నిర్ణయం, అందులో డౌట్ అయితే లేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ పరిమితులు ఎంతవరకు ఉండాలి అంటే రేపు భవిష్యత్తులో పార్టీ మీద కావచ్చు, రాజకీయ భవిష్యత్తు మీద కావచ్చు పడకుండా ఉండాలంటే గత ఫలితాలు చూసిన తర్వాత సో ఎంతవరకు ఉంటే అంటే పార్టీకి సంబంధించి కరెక్ట్ అని మీరు పూర్తి అక్కడ సిస్టమ్ అంతా కూడా వాలంటీర్ల మీద డిపెండ్ అవ్వకూడదు. గత ప్రభుత్వం అదే డిపెండ్ అయ్యి ఉంది, అదే ప్రాబ్లం అయింది. అంటే అక్కడ మీకు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే డైరెక్ట్గా పార్టీ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్కి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ డైరెక్ట్ ఈ వాలంటీర్ సిస్టమ్తో లింక్ ఉంది. మధ్యలో ఈ వ్యవస్థ అంతా కట్ అయిపోయింది. ఏది పంచాయతీ వ్యవస్థ లేదు, సర్పంచ్కి అధికారాలు లేవు, అక్కడ వార్డు మెంబర్లు లేరు, వార్డు మెంబర్లకి ఏమో ఇవి ఉండదు, కేవలం వాలంటీరు అండ్ సెంట్రల్ సిస్టమ్. దీంతోనే ఇదైంది. మీకు అక్కడ కూడా ఈ కమ్యూనిటీ గణాంకాలు ఇవన్నీ కూడాను ఈ వాలంటీర్లు ఇచ్చినవి వీళ్ళు తీసుకున్నారు. దాన్ని బట్టే సోషల్ ఇంజనీరింగ్ కూడా చేశారు. సో ఇక్కడ ఎప్పుడైతే వాలంటీర్తో వాళ్ళు డైరెక్ట్ అయిపోయారో ఇక్కడ ఈ సర్పంచ్కి కానీ తర్వాత అక్కడ ఎంపీటీసీకి కానీ జడ్పీటీసీకి కానీ లేకపోతే ఎమ్మెల్యేకి కానీ ఏం పని లేకుండా పోయింది.
ఏ భార్యాభర్తల గొడవలు తప్పితే ఎమ్మెల్యే దగ్గరికి ఎవడు వెళ్ళినోడే లేడు. సో అక్కడ ఆ సిస్టమ్ తర్వాత అందుకని ఎమ్మెల్యేకి పబ్లిక్ కూడాను డిటాచ్ అయిపోయారు, కనెక్టివిటీ లేదు, హ్యూమన్ టచ్ కూడా లేదు. ఓకే. పులివెందులలో చంద్రబాబు సభ సక్సెస్ అయినప్పుడు నేను చెప్పా, మీరు కావాలంటే నేను అది మీకు లింక్ కూడా పంపిస్తా. హ్యూమన్ టచ్ అనేది పోయింది. ఏదైతే నీకు పులివెందుల ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి కనెక్టివిటీ మిస్ అయింది. ఎవరైతే మధ్యలో ఉండాల్సిన వాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి? ఇప్పుడు కేవలం నేను వాలంటీర్కి చెప్పుకోవాలంటే అవ్వదు కదా. ఎవరో ఒకరు వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు, పరిష్కరించడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా, లేరు అక్కడ. సో ఫస్ట్గా మనం తెలుగుదేశం పార్టీ జనసేన గురించి మాట్లాడుకుందాం. 10 చోట్ల నుంచి కెరటంలా వేశారు ఇద్దరు. అవును. అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి మరీ వచ్చి అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. మరోపక్క అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అని రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి కూర్చోవడం జరిగింది. సో ఇంత విజయం వెనుక, ఇంత పట్టుదల వెనుక ఏం జరిగింది? ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ అతను ఒక క్రౌడ్ పుల్లర్ అండి. పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా జనసేన ఏంటంటే ప్రభుత్వాన్ని స్థాపించలేదు, కానీ ప్రభుత్వం ఎవరు స్థాపించాలో నిర్ణయించే నిర్ణయాధికారం అనేది జనసేనకు వెళ్ళింది. ఓకే. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మెజారిటీ ఓట్ షేర్ను ప్రభావితం చేయటం, తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అవుట్రైట్గా ప్రభావితం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత ఓట్ షేర్ తీసుకోవటం, అది తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది. అగైన్ తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే సంస్థాగతంగా బలంగా ఉందో తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఇటు జరిగింది. పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు. వై? బికాజ్ అతను ఫెయిర్గా పాలిటిక్స్లోకి వచ్చాడు. వాట్ ఎవర్ రీజన్స్, ఎంతమంది ఎన్నో ప్రచారాలు చేయొచ్చు, తర్వాత విమర్శలు గుప్పించవచ్చు, కానీ ఫెయిర్గా పాలిటిక్స్లోకి వచ్చాడు. తన సొంత మనీ ఇచ్చాడు అనేది ప్రజలకు బాగా బలంగా వెళ్ళింది. కౌలు రైతులకు ఇవ్వను కానీ సొంతంగా ఇచ్చాడు కదా అనేది వెళ్ళింది. తర్వాత తన్ని మరింత కసి పెంచింది మాత్రం వైసీపీయే, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఆయన స్థాయి కూడా మర్చిపోయి, సీఎం అనే స్థాయి మర్చిపోయి పబ్లిక్గా ఈ భార్యల గురించి, పర్సనల్ లైఫ్ గురించి అది చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది. ఈ పార్టీ అంటే ఇలాగే ఉంటుందా? ఈ పార్టీ ఎలా ఏంది, ఒకడిని టార్గెట్ చేసి అంత చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఈయన బలాన్ని పెంచింది. మీ సర్వేలో కూడా అడిగారు ఈ ప్రశ్నలు పబ్లిక్ అడుగుతాం, జనరల్ గా అడుగుతాం, భార్యల గురించి కావచ్చు, ఇట్లా అలా ఎందుకు అడుగుతాం? అంటే డైరెక్ట్ గా భాష గురించి అడుగు, భాష గురించి గుడివాడ విషయంలో భాష గురించి అడిగాం. భాష గురించి 82% వ్యతిరేకించారు గుడివాడ ప్రజలు. అది భాష సరికాదు, వ్యతిరేకించారు. ఒక గుడివాడ రాష్ట్రం మొత్తం ప్రభావం చూపిస్తుంది కదా. అలా ఉండదు. ఎప్పుడు కూడా స్థానికంగానే స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చాలాసార్లు చెప్పాను, పులివెందుల్లో అక్కడ వివేకానంద రెడ్డి హత్యకి ఇచ్చాపురం ప్రజలకి సంబంధం ఉండదు. అమరావతి రైతులకి ఎగైన్ ఎక్కడ కంబల్పల్లి వాడికి సంబంధం ఉండదు. సో ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే అక్కడ స్థానిక, కానీ ఓవరాల్గా ఒక ఇది పడుతుంది, భయం, ఒక బ్యాడ్ రిమార్కు, భయము, కొంత జుగుప్సాకరం, ఇలాంటివన్నీ ఉంటాయి ఓవరాల్గా పార్టీ మీద, వ్యక్తుల మీద. ఇప్పుడు ఈ 3-4 స్టేట్మెంట్స్ వల్లే కదా ఇప్పుడు ఆవిడైనా బయటకు రావాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ చేసిన భువనేశ్వర్ గారు ఆవిడ రావాల్సి వచ్చింది. తర్వాత అటువైపు నుంచి షర్మిల, సునీత, వీళ్ళంతమంది ఎందుకు వచ్చారు? వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది కదా ఓవరాల్గా. ఎందుకంటే సొంత చెల్లికే ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళు అలాగా తిడుతుండేటప్పుడు, దూషిస్తుండేటప్పుడు ఈయన హెచ్చరించాలి కదా, అది కరెక్ట్ కాదని చెప్పాలి కదా. ఇవన్నీ పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదా. సో పాయింట్కి వద్దాం. అన్ని కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది అంతే, వ్యతిరేకత. పాయింట్కి వచ్చేది అది చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి ఒక ఛాలెంజ్ చేసి మరి వచ్చారు. ఈరోజు ప్రతిపక్షమే లేకుండా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకసారిగా గట్టిగా మాట్లాడితే ప్రతిపక్ష హోదా కూడా మీరు కోల్పోతారు, మీరు 151 మంది నిలబడిగిన చూస్తే మీరంతా పారిపోతారు. కానీ ఈరోజు దానికి సీన్ రివర్స్ జరిగింది అసెంబ్లీలో. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వీళ్ళు రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి,
తర్వాత రాజకీయాల్లో కష్టపడాలి, తర్వాత అభ్యర్థుల ఎంపిక, చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. పొలిటికల్ డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని చోట్ల గెలవదు అనుకునే చోట గెలుస్తారు, గెలుస్తారు అనుకునే చోట కూడా ఓడిపోతారు. పొలిటికల్ డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా కష్టపడ్డారు. ఎన్డీఏ కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పక్కాగా జరిగింది. కూటమి అనేది సక్సెస్ అయింది, రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత చాలా చోట్ల ఓట్ ట్రాన్స్ఫర్ పక్కాగా జరిగింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ ముఖ్యంగా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత బలంగా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత పనిచేయటం వల్ల వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు. అదర్వైజ్ ఒక 110, 115 దీంట్లో వచ్చి గెలిచుండేవాళ్ళు. కానీ తీవ్ర స్థాయిలో ఇంత వ్యతిరేకత ఉండటం వల్ల ఈ ఎవరైతే అంచనాలకు అందని ఫిగర్ అనేది దాటింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించి ఉంటారు, ఈ ఫలితం ఊహించలేదు అంటే చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఒక పొలిటికల్ దీనిలో ఉన్నారు కాబట్టి మీకు అన్నీ వస్తాయి, ఇన్నే వస్తాయి, మేము 160 వస్తాయి, 170 వస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ కరెక్ట్ వాస్తవమైన అంచనాలు ఫిగర్స్తో మాట్లాడుకుంటే మాత్రం అంత అంచనా వేసి ఉండరు అనేది నా ఒపీనియన్. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అప్పుడు ఆ రోజు ఉన్న అధికార పక్షం ఏదైతే ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో అది కనుక బాగా పనిచేస్తే ఒక 140, 150 క్రాస్ అవుతాయి అనుకున్నాం, కానీ ఇంత వస్తుంది అనేది మాత్రం అనుకోలే. అసెంబ్లీలో నిన్న చూసిన వాతావరణం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసెంబ్లీలో ప్రతిపక్షం ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ అని చెప్పి అంటే కొన్ని పరిణామాలు అయితే జరిగాయి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా వాళ్ళు ట్రోల్ చేశారు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత ఆయన కారును కూడా సాధారణ ఎమ్మెల్యే కాదు అని చెప్పి ఆయన లోపలికి కూడా అలో చేశారు. సో ఈ పరిణామాలన్నీ కొత్త పాజిటివ్గా టీడీపీకి బయట సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు కొంత ఇదైపోయింది. కానీ నెక్స్ట్ డే చూసారంటే వీళ్ళు ఈ సభ ఎలా ఉంటుందో మాకు ముందే అర్థమైపోయిందని చెప్పి వీళ్ళు సభలో నుంచి నిన్న సభకు రాకపోవటం, దీన్ని ఎలా చూడొచ్చు, ప్రజలకు ఎలా వెళ్ళే అవకాశం? అంటే ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉండకపోతే ఒంటెద్దు పోకడలు ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు అని దాన్ని మీరే సమర్థించుకుంటారు. ప్రతిపక్షం ఉండాలని చెప్తుంది వీళ్ళు, వాళ్ళు కూడా సభకు రావాలి, సభలో చర్చ నడవాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఎన్డీఏ కూటమి వాళ్ళు. ఉండాలి ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షమే కదా, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు 11, 15, 20 వస్తే సరిపోదు కదా. ఇప్పుడు 23 వచ్చినప్పుడు ఏమైంది? ఆడుకున్నారు, ఒక ఆట ఆడుకున్నారు, ఇష్టానుసారం ప్రవర్తించారు. ఇప్పుడు అది ఫలితాల్లో తేలిపోయింది కదా. ఎవరు నియంతలు, తర్వాత మన ఒంటెద్దు పోకట్లు పనిచేయవు, అహంకారం ఇవన్నీ కూడా రాజకీయాల్లో పనిచేయదు. ఎంతటి సామ్రాజ్యమైనా కూలిపోతుంది. అక్కడ తమిళనాడు ఎన్నికలు మీరు తీసుకోండి, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ఈ రోజు పరిస్థితి ఏంటి చూడండి. తెలంగాణలో ఎంత ఘోరంగా ఉంది, ఎవడు ఉండటానికి కూడా ఇష్టపడట్లేదు ఆ పార్టీలో. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కూడా అయిందంటే అది మన స్వయంకృతం కదా. ఎగైన్ బలమైన ప్రతిపక్షం లేనప్పుడు వీళ్ళు కూడా ఒంటెద్దు పోకట్లతో వెళ్ళారనుకోండి, వీళ్ళు చేసినవి చర్యలు వీళ్ళు సమర్థించుకున్నారనుకోండి, అల్టిమేట్గా సఫరర్స్ ఎవరు? ప్రజలు అవుతారు. తర్వాత ప్రజలు సఫర్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రిజల్ట్స్ వస్తుంది. ఇదంతా సైకిల్. సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా వెళ్తే నిజంగా ప్రజలు మనకి ఇంత భారీ నమ్మి ఎంత మ్యాండేట్ ఇచ్చారు కదా, చాలా కొంత ఎథిక్స్ వాల్యూస్తో కన్స్ట్రక్టివ్ దీంతో వాళ్ళే క్రిటిసైజ్ చేసుకుని వెళితే కనుక, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంకోసారి రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. సార్ మీ సర్వేలు ఎన్నికలకి ముందేనా సర్వేలు చేస్తారు? ఫలితాల తర్వాత కూడా మీరు ఏమన్నా కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఏమన్నా అసలు రిజల్ట్ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని సర్వేలు చేసి? అంటే రీసెంట్గా కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఒక ఎంపీ స్థానంలో అది ఎమ్మెల్యేకి ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు వచ్చి మనకి ఎందుకు రాలేదు అనేది ఒకసారి రీసెర్చ్ చేస్తుంటాం. అది జనరల్గా చేస్తాం. తర్వాత ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటుంటాం. నెక్స్ట్ ఈ స్కీమ్స్ ఎలాగ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అలాంటివి కూడా చేస్తాం. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే కొంత టైం ఇవ్వాలి కదా, మీరు గ్యాప్ కూడా. అంటే పథకాల గురించి మీరు కూడా పథకాల గురించి నేను మాట్లాడలేదు, ప్రభుత్వం నుంచి మాట్లాడలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల్లో కొంత
ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు చాలా అప్పటి ఒక అణిగిమణిగి ఉన్న వాళ్ళంతా ఏంటంటే భయపడి కొంత ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. దాని మీద మీరు ఏమైనా సర్వే చేస్తారు? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? లేదు, సో గత ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? లేదు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు మనకి వేరే సైలెంట్ ఓటింగ్ ఇంత పడ్డ తర్వాత కూడా ప్రజలు చర్చించుకోవట్లేదు అంటారు మీరు? బయట చర్చించుకోవడం వేరు. ఇప్పుడు ఏ అంశాల మీద చర్చించుకుంటున్నారు అనేది నా ప్రశ్న. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడ్డాయి, దాని నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారని కొంత చర్చించుకుంటారు. ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని అదే ఆ పాయింట్కి వస్తున్నాను. మీకు ఫర్ సపోజ్ రేట్స్ తర్వాత లిక్కరు, నాసిరకం మద్యం అనండి, ఆ మద్యం ధరలు అనండి, ఇవన్నీ ఉంటాయి. శాండ్ అవైలబిలిటీ, ఈ భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోవటం, ఇవన్నీ కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రభుత్వం మారి ఒక 2 మాసాలు 3 మాసాలు పెన్షన్లు 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇస్తున్నారా, 1వ తేదీ ఇంటికి వస్తుందా, డిఎస్సి అన్నారు ఏమైంది, ఇవన్నీ కూడాను 2-3 మాసాల తర్వాత నెమ్మదిగా డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. దాని మీదే కదా వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా ఉంది. వీళ్ళు బహుశా చేయలేకపోతారేమో, అప్పుడు మనం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ అంచనా. అందుకే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అన్నారా? కళ్ళు అలా మూసుకోలేరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మూసుకొనివ్వరు కదా, ప్రజలు మూసుకొనివ్వరు, అలా ఉండదు. సో మొత్తం మీద తీసుకున్నా అంటే వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర పరాజయం వెనక ఏ అంశాలు బాగా బలంగా అటు అధికార పక్షానికి మారాయి అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలకి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నేను ఇంకా ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా అక్క చెల్లెమ్మలందరూ ఎడిపోయారు, నేను ఇచ్చిన పథకాలంతా ఎడిపోయాయి, దాదాపు మళ్ళీ అదే రిపీట్ 2,50,000 కోట్ల రూపాయలు నేను స్ట్రైట్గా బటన్ నొక్కి పంచాను, ఇదంతా ఎడిపోయింది అని చెప్పి ఒక మాట ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు పూర్తిగా వినే ఉంటారు అది. సో పథకాలని బేస్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రశ్న 7 నెలల క్రితం అడిగారు, మీకు గుర్తుందా? పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయి, సరిగ్గా 7 months బ్యాక్ అడిగారు. అదే ఆ పాయింట్కి నేను అదే పథకాలు ఈ రోజు ఓట్లు తెచ్చి పెట్టలేదు. ఇలా హామీలు ఇస్తున్నారు, మీకు అవి ఇస్తున్నారు, చివరికి ఎక్కడో దెబ్బ పడిపోతుంది. ప్రజలు మన ఇచ్చిన పథకాలు తీసుకొని విశ్వాసంగా ఉంటారనేది అబద్ధం అనేది ఇది క్లారిటీగా ఇక్కడ తెలిపోయింది. దీన్ని మీరు అంటే విశ్వాసం అంటే మీరు ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరిది ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఇవన్నీ లెక్కలు తేలాయి. అసంతృప్తి ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే ప్రభుత్వ పథకాలు మనం ఏమి కొత్తగా ప్రవేశపెట్టిన కాదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు కూడా కాదు, ఎప్పటి నుంచో జమానా నుంచి స్టార్ట్ అయ్యి. మీకు గతంలో మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడే చెప్పాను, మీరు వచ్చినా కూడా ఒక 500 ఎక్కువ ఇవ్వాలి, కానీ తగ్గితే ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు. సో సంక్షేమ పథకాలు అనేది కొనసాగింపు ఉంటుంది, పేర్లు మారుతుంటాయి అనేది మనం గతంలో చెప్పాం, మాట్లాడుకున్నాం కూడా. సో తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒక ఫార్ములా కూడా చెప్పాను, నా పక్కడికి రాకపోయినా పర్లేదు, కరెక్ట్, అది కూడా మనం అనుకున్నాం, నాకు రాకపోయినా పర్లేదు పక్కడికి రాకూడదు అనేది. ఎందుకంటే చాలామంది అమ్మ ఒడిలో కోత పెట్టారు, చాలా వాటిలో కోత పెట్టినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకంగా తయారవుతారు. దానికి తోడు సింపుల్ ఫార్ములా ఏంటంటే, మీ ఇంట్లో ఒకరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ సఫరర్సే. అక్కడ రోడ్ లేదనో, ఉద్యోగం లేదనో, ఈ విషయంలో ముందుగా దెబ్బతిన్నది కేసీఆర్. అది గమనించిగానే ఎక్కడికైనా రిట్రైవ్ చేసుకుంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండే తెలియదు. అవును. సో అంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా టైం లేదు. వై? బికాజ్ ఎందుకంటే ఇప్పటికే తను స్థాయికి మించేసి ఇచ్చేసాడు ఆయన. ఆపలేరు కదా, సగంలో ఆపలేరుగా. ఇప్పుడు మీరేదో కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ మంత్లోనే మీరు ఏదైనా ఫస్ట్ ఇయర్లోనే ఏదైనా తగ్గించుంటే అది క్రమేణా పెంచుకుని ఉంటే ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు మీరేం చేశారు, ఫస్ట్ రావడంతో ఇచ్చారు, ఏమైంది అల్టిమేట్గా ఫైనల్గా ఏమవుతుంది? సో ప్రజలకి కావాల్సిన మినిమం నీడ్స్ ఏమి ఉంటాయండి, వాటిని మీరు పట్టించుకోకుండా మీకు డబ్బులు వేస్తున్నాం కదా నాకు ఏంటి, అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు, ఛాన్సే లేదు. సో మొత్తానికైతే పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అయితే తీసుకుంటారు. తర్వాత సోషల్ మీడియాలో అంటే మంత్రులు ఎమ్మెల్యేలు తిట్టడం అదొక ఎత్తు అయితే, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అంటే పేర్లు కూడా చెప్తాం, శ్రీరెడ్డి కావచ్చు, లేకుంటే కొంతమంది వైసీపీని సమర్థిస్తూ వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ కావచ్చు, బూతులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలామంది మీద బాగా యూత్ మీద ఎక్కువ ప్రభావం చూపించాయి అని చెప్పి కూడా. ఇది ఎందుకు ఇంత జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని ఉన్నారు వాళ్ళు, ఇది నెగిటివ్ పోతుందని తెలిసి కూడా ఇంకా ఎంకరేజ్ చేశారన్నారు. మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ఎంతవరకు వాళ్ళకి ప్లస్ అయింది, మైనస్ అయిందంటే? అది కంప్లీట్గా అవుట్రైట్గా చెప్పొచ్చు మైనస్ అవుద్ది.
వాళ్ళు అవన్నీ గమనించలేదు, గమనించి కూడా ఊరుకున్నారు, లేకపోతే ఒక స్వయం ఆనందం, స్వయం తృప్తి ఏదో పొందారు, దానివల్ల కదా వచ్చి వీళ్ళు గెలిచారు. అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి షర్మిల గారిని కూడా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధం కూడా విమర్శించినా కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే రైతుల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అసలు వాట్సాప్లు ఉన్నాయి. ఇంతకు ముందులాగా వెళ్ళి 9 గంటలకి బులెటిన్ చూస్తాను అనే పరిస్థితి లేదు. ఎప్పటిదప్పుడే చూస్తున్నాడు, 2 రోజు పేపర్ కంటే ముందుగానే వాట్సాప్లో ఇవన్నీ చూస్తున్నాడు. సో రైతు కూడా ఆటోమేటిక్గా కింది స్థాయి కార్మికులు, రైతులు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే అది ఫేస్బుక్, ఈ ట్విట్టర్ అకౌంట్లు లేకపోవచ్చు, కానీ ఈ వాట్సాప్ అకౌంట్లు వాటెవర్ వాట్సాప్ ఉంది అనుకోండి, మీకు ఖచ్చితంగా చూస్తాడు ఒకసారి, వాడు కూడా గమనిస్తాడు, అదే నమ్ముతారు, తెలియదు, గమనిస్తాడు, చాలా వరకు గమనిస్తాడు. అరే ఇది కరెక్ట్ కాదు కదా, మా ఇంట్లో జరిగితే కూడా ఇది కరెక్ట్ కాదు కదా అని తను కూడా సొంతం ఎనాలిసిస్ చేసుకుంటాడు కదా, ఎవరి స్థాయిలో వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడాను వాళ్ళకి నెగిటివ్ ఫ్యాక్టర్సే. మనము ఓడిపోవాలనుకునేటప్పుడు మనకు వాటం రాసి పెట్టి ఉంటే మనకి ఇవేమీ ఎక్కవు. రాసి పెట్టి ఉండటం వేరు, మనం రాసుకోవటం వేరు. రాసుకోవటం ఏమి ఎక్కువ మనం రాసుకుందా, లేకుంటే మనకు ఖచ్చితంగా మనం భ్రమల్లో ఉండేటప్పుడు సైన్ పెట్టేస్తాం, ఏమి ఎక్కువ. సో అల్టిమేట్గా మనకి ఏంటంటే మనకు ఒక అహంకారం అనండి, ఇంకోటి, లేకపోతే నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పడం ఏంటి అనండి, లేకపోతే నా అంచనాలు నాకున్నాయి, నా లెక్కలు వేరు, అలా అనుకునేటప్పుడు ఎక్కడైనా తప్పులో కాలేస్తాడు, మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింటది. ఇలాంటి ఘోరమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది. సో ఈ ఫలితాల వెనక కూడా, అంటే ఘోరమైన ఫలితాల వెనక బాగా అనిపిస్తున్న పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ కావచ్చు, మరికొంతమంది టీము ఏకపక్ష నిర్ణయాలు, ఎమ్మెల్యేలను కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించలేదు, ఒక వలయం ఏర్పడింది అక్కడ అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్న మాటలు. అంటే సాధారణంగా ఓడిపోయినప్పుడు విమర్శలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇది ఎంతవరకు అంటే నేను అనేది కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మధ్య జరుగుతున్న అంశం ఇది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక పొలిటికల్ అనాలిసిసే. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సహజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇక్కడ ఏపీ వాళ్ళు ఎవరి పేరు వినిపించలేదు. అవును, అంటే ఏపీ లేడీ పొలిటీషియన్ ఎవరు లేరు కదా, XYZ. కవిత ఆవిడ పేరే ఎందుకు వినిపించింది? ఎక్కడో నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఇప్పుడు సోకాల్డ్ వైసీపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించట్లేదుగా, అవును, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అంటే వాళ్ళు పెయిన్ బాస్ట్ అయ్యారు అంతే. చాలా మందికి అదే జరిగింది, కొంతమంది బాస్ట్ అయ్యారు, కొంతమంది ఇంక మళ్ళీ అసంతృప్తి ఎంత ఉంది సార్ ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకుల్లో కావచ్చు. నేను గతంలో కూడా చెప్పానండి, చాలాసార్లు చాలామందికి చెప్పాను. 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే తాము మనసు చంపుకోకుండా తమ ఓటు తెలుగుదేశం పార్టీకి వేశారు, కానీ 10 మందిని తీసుకొచ్చి చేయించలా. ఈసారి వైసీపీ అదే పని చేసింది. వాళ్ళలో ఉన్న అసంతృప్తి, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నాయండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉన్నాయండి, వాళ్ళకున్న అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి ఉంది. వాళ్ళు కష్టపడి పని చేయాల. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాలంటీర్స్ అనండి, లేకపోతే బికాజ్ ఆఫ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే అవనియండి, వాళ్ళు మాత్రమే బాగున్నారు, ఆ పరిస్థితి ఎవడు పట్టించుకుని నాదులు లేడు, మనం ఎందుకు కష్టపడాలి అనేది ఒక స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల లాస్ అయ్యారు. దానికి తోడు ఎమ్మెల్యేలు ఏంటి, మాకు ఇక్కడ ఏమీ లేదు, అసలు ఎమ్మెల్యే నిధులు లేవు, ఏమీ లేవు, పంచాయతీలకు ఇచ్చినా కూడా తీసుకున్నారు, అసలు ఏమీ లేవు, అక్కడ వెళ్ళడానికి ఎంట్రీ లేదు, నాకెందుకు మినిస్టర్లకే లేదు, నాకేం పోయింది, ఇలాంటి మొత్తం అంతా ఇదైపోయింది. ఈలోగా ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు బయటపడుతున్నారంటారా? బయటపడినా కూడా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత బయటపడినా కూడా ఏం చేస్తారు? ప్రధానంగా మరొకటి బాగా ఇంపాక్ట్ చూపించింది, రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కొంతమంది పేర్లు. సో వీళ్ళు కూడా ఈ ఓటమి వెనక వీళ్ళ భాష కావచ్చు, వీళ్ళ ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ బాగా చూపించాయి. కొంత ప్రజల్లో ఒక భయాందోళనకి గురయ్యారు వినిపించిన మాట. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే చచ్చిన బాబుని ఎంత చెప్తారండి బాబు, నేను సంవత్సరం పాటు చెప్తూనే ఉన్నాను, వీళ్ళందరూ ఓడిపోతారు, ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవటం వేరు,
మొత్తం రాష్ట్రం మీద ప్రభావం వేరు. ఉంది, ఖచ్చితంగా ఉంది. చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం రైతు కానీ ఒక కార్మికుడు కానీ కింద గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో, పబ్లిక్ ఉన్నారో, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. ఈ వాట్సాప్ ఆ భాష వాళ్ళే వినలేకపోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ అయితే, చట్టసభలు అయితే ఇంత ఉంటాయి, ఇంత గౌరవప్రదమైన భాష ఉంటుంది, ఈ భాష రికార్డుల్లోకి ఎక్కుతాయి. అది రికార్డులు అలాంటివి ఏమైనా మాట్లాడితే రికార్డులను తొలగించాలని రిక్వెస్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కదా, గౌరవ సభ అని చెప్పి జరుగుతుంది. ఇదేంటంటే సీనియారిటీ ఉండేటప్పుడు మనకు కొన్ని ఎథిక్స్, వాల్యూస్, నిబద్ధత ఇవన్నీ ఉండేటప్పుడు అదేమవుతుందంటే అదొక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రన్ అవుద్ది. ఇప్పుడు పూర్వం పొలిటీషియన్లు ఏంటండి, వాళ్ళ వాటర్ వాళ్ళు తెచ్చుకొని ఏదో ట్రైన్లో ప్రయాణించేవాళ్ళు, ఎక్కడో బస్సుల్లో నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు, ప్రజలతో కలిసిపోయేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడంతా మనం నోవోటెల్స్, తర్వాత డిఫరెంట్ పాలిటిక్స్ అయిపోయింది కదా. ల్యాండ్, శాండ్, మైనింగ్, ఇదంతా కూడా మొత్తం అంతా మారిపోయింది. ఈ ప్రజలు కూడా సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. ఫర్ సపోజ్ వైజాగ్ అనుకోండి, ఇవన్నీ తాకట్టు పెట్టేస్తున్నారని వాళ్ళకి ఒక ఆందోళన. ఇంకో చోట అనుకోండి, ఈ రైతాంగం ఉంది, మొత్తం వీడి వల్ల నాశనం అయిపోయింది అనేది చర్చ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు లేకుండా వీళ్ళు ఆ భార్యల గురించి, తర్వాత ఆ భాష గురించి, వాటన్నిటి గురించి అయితే కొంత జుగుప్సాకరమైన పరిస్థితి అయితే ఉంటుంది. చాలామంది న్యూట్రల్ ఓటర్స్ కూడాను ఆటోమేటిక్గా ఈ 5-6 మంది వల్ల టర్న్అవుట్ అవుతారు. మళ్ళీ ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ వీళ్ళనే ఇచ్చుకుందామా అనేది క్వశ్చన్ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా. నా ప్రశ్నలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారని బేస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను. సో వీళ్ళ 5గురే కాదు, బేసిక్ ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే వీళ్ళని ముందుకు నెట్టారా, లేక ఆయన ఆధ్వర్యంలోనే ఆయన చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే ఇవన్నీ జరిగాయా? దీనికి బాధ్యులు ఎవరు? బాధ్యులు ఎవరంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అండి. వై? బికాజ్ ఎందుకంటే 2019లో తను చూసేయమన్నాడు, ఎవరిని నిలబెడితే వాడు ఎమ్మెల్యే అయ్యాడు. ఒక ఛాన్స్ అన్నారు, తన ఫోటో పెట్టుకుని ఆయన వెళ్ళాడు. ఎగైన్ మీకెందుకు, నేనే ఉన్నాను, నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను చూసి ఓటేయండి అనుకునేటప్పుడు నువ్వు ఇలాంటి టీంని రన్ చేయడం కరెక్ట్ కాదు, నెంబర్ 1. తరువాత ఏదైనా తప్పులు జరిగినప్పుడు అలర్ట్ చేసేవాడు నిజమైన ఫ్రెండ్. నువ్వు అది యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేవు. సమాచారం నీ దగ్గర వరకు రావట్లేదు, క్వార్టరీని ఛేదించి రావట్లేదు. ఈవెన్ సీనియర్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, అఫీషియల్స్, సీనియర్ మినిస్టర్లు, మాజీ మంత్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ క్వార్టరీ దాటి రాలేకపోయారు. నీకు సమాచారం రాలేదు. మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా ఇంటర్వ్యూలు, చాలా మంది ఆ సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నీకు లేదు. ఇప్పుడు ఏదో ఒక తప్పు జరుగుతుంది, నేను మీ వెల్ విషర్ని, నేను చెప్పాలనుకుంటాను, మీ దగ్గరికి యాక్సెస్ చేయలేకపోతే నేను ఎలా చెప్తాను? ఇంకో ద్వారా మీ దగ్గరికి వస్తుందా? అది స్వయంకృతమే. వైఎస్ఆర్సీపీ నాయకులు తర్వాత ఈ వీళ్ళందరూ, ఈ జోగి రమేష్, ఎక్స్, వై, జెడ్, వాళ్ళందరూ, ఒక అక్కడ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ పబ్లిక్ ప్లేసుల్లో మీరు మాట్లాడుతుండేటప్పుడు అలర్ట్ చేయడము, హెచ్చరించడము ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటిది ఏం లేదు. మనం నవ్వుకుంటుంటే ఏంటి పరిస్థితి అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. సిద్ధ సభలు మీరు గమనించారా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్, కొన్ని లక్షల మంది అక్కడ హాజరయ్యారు ప్రజలు. ఆ బాక్సింగ్ పెట్టడం, గుద్దటం, ఇవన్నీ సరే అక్కడ వచ్చిన వాళ్ళకి ఆనందం ఉండొచ్చేమో, కానీ చూసిన ప్రజలైతే దాన్ని కొంచెం వేరే విధంగా అర్థం చేస్తారు. ప్రజల్లో కొంత నెగిటివ్ ఇది ఉంటుంది. తర్వాత మెయిన్ జనసేన, టీడీపీలో కార్యకర్తల్లో ఒక కసి పెంచింది వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి చోట ఒకసారి బంగారు పల్లెంలో రెట్రోస్పెక్టివ్, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. దాదాపు బయటకు రావడానికి భయం అవుతున్న టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఇంత బిగ్ మ్యాండేట్ ఇచ్చినప్పుడు, 151 ఇచ్చినప్పుడు ఎవ్వడు కూడా బయటకు రావడానికి భయపడ్డాడు, ఎక్కడ కేసులు పెడతారో. అలాంటి టైంలో మీరేం చేశారు?
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు. దాడి చేయించినప్పుడు ఏమైంది, ఇక వచ్చేసింది కార్యకర్తల్లో పూనకం వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయింది. అది ఎవరు ఇనిషియేట్ చేయించారు? మనమే, వైఎస్ఆర్సీపీ. అక్కడ ఏమైంది, తర్వాత మహానాడు సక్సెస్ అయింది, నెమ్మదిగా ఇది పుంజుకోవడం స్టార్ట్ అయింది. కరెక్ట్ సార్. తర్వాత ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఇక ఇలా కాదు అనుకున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ ఇక నేను మీతో కలుస్తున్నాను అని చెప్పినప్పుడు కొంత అండ వచ్చింది. ఇక మన ఇద్దరం కలిపి ఎక్కడికైనా వెళ్ళగలం, నేను ఒక్కడిని వెళ్ళలేను. అది ఒక అది గూస్ బంప్స్ అంటారు, మీ భాషలో ఏమో అంటారు. అలా ఉద్రేకం వచ్చింది. ఇక కసిగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఈసారి కనుక మనం పోతే ఇక మనం ఇక్కడ ఉండలేము అనేది వాళ్ళు మానసికంగా, కార్యకర్తలు మానసికంగా సిద్ధమయ్యారు. తర్వాత మీకు ఏ స్టెప్ తీసుకున్నా మీరు ప్రతిదీ పతనం మీరు వేసుకొని వెళ్ళిందే. వాళ్ళు మహానాడు వన్స్ సక్సెస్ అవుతున్నారు, మీరు అరెస్టులు చేయించేసి దాడులు చేయించి, ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి అతను ఫెయిర్ కదా, వైట్ పేపర్ కదా, అతను ఏ ప్రభుత్వంలో లేడు, ఎక్కడ రూపాయి లంచం తీసుకునే పరిస్థితి లేదు, సొంతంగా ఖర్చు పెట్టుకొని సినిమాలు తీసుకుని ఆయన వస్తున్నాడు. అప్పుడు ఏమైంది, అతని మీద దాడి చేశారు, ఇంకా కసి పెరిగింది. ప్రతి చోట మీరు పిఠాపురంలో కూడా అంత మెజారిటీ రావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మినిట్ లో డిప్యూటీ సీఎం చూసారు మీరు, డిప్యూటీ సీఎం ని వంగా గీతా గాంధీ చేస్తున్నారు. సేమ్ అదే రివర్స్ అక్కడ జగన్ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ కోర్స్. అంటే 11 నెంబర్స్ ఇవన్నీ భలే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మనం స్టెప్ ఒక్కటి సింపుల్గా చెప్తానండి. ఈరోజు మనం ఎందుకు ఇన్ని విశ్లేషణ చేస్తున్నాం అంటే, ఎప్పుడు కూడాను పరాజయము అనేది, ఓటం అనేది ఎప్పుడు ఒంటరే, అందరూ విశ్లేషణ చేస్తారు. కానీ మనం ఏదైతే 7 months ముందు మాట్లాడుకున్నామో అన్ని నియోజకవర్గాలు చెప్పుకునేటప్పుడు ఎక్కడైనా కొంచెం వాళ్ళు సరిదిద్దుకొని ఉంటే ఇంత చేదు ఫలితాలు అయితే వచ్చి ఉండే కాదు. అది వాళ్ళు తీసుకునే ఇది లేదు. కాదు సార్, మీరు ఓడిపోతామని చెప్పారు కదా కొన్ని కాన్స్టిట్యున్సీలు, కొన్ని నియోజకవర్గాలు. ఎందుకు ఓడిపోతున్నాను ప్రశ్న మీకు వేస్తుంటే కొంచెం ఫలితాలు కొంచెం అటు ఇటు ఉండేమో. బెదిరించడం ఏంటి, బెదిరించడం వల్ల ఇంకా నష్టపోతున్నారు కదా. అంటే అలాంటి జరిగినాయా? మీరు మాట అన్నారు, చాలా భయానిక వాతావరణం ఉండేది పరిస్థితి అప్పుడు, కేసు బయటకు వచ్చి మాట్లాడారు. అలాంటి సందర్భాల్లో మీరు కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి చాలా ధైర్యంగా వెళ్ళి చాలా మందితో, అటు వైసీపీలు కావచ్చు, టీడీపీలు, అక్కడ ఏం జరుగుతుంది వాస్తవ ఫలితాలు తీసుకొని వచ్చి మీరు మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఎలా జరిగారు? సో మరి దాని నిజాన్ని చెప్తున్నా కానీ ఒప్పుకోకుండా బెదిరింపులు దిగటం ఎంతవరకు అది? అంటే నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా ధైర్యం, లేకపోతే చాలా ఓపిక, లేకపోతే మంచితనం ఏదో కావాలండి. అది అంతా అక్కడ మిస్ అయింది. ఎవడో చెప్పింది మనం ఎందుకు తీసుకోవాలి అనుకున్నాం. రిజల్ట్స్ అనేది స్పష్టంగా ఉన్నాయి. పబ్లిక్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుందండి. మీరు ఎవరితోనూ టచ్లో లేక, ఎమ్మెల్యేలు మీకు చెప్పే పరిస్థితి లేక, వాళ్లే భయపడిపోయి, ఇంక ఎవడు చెప్తాడు మీకు? ఎమ్మెల్యేలు చెప్పలేరు, మంత్రులు చెప్పలేరు. తర్వాత ప్రజల్లో అది గుంపనంగా రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది. అది ఒక క్యాన్సర్ లాగా అది పెరిగిపోతుంది. ఎవరో చివరి నిమిషంలో డయాగ్నోస్ చేస్తే అది స్టేజ్ దాటిపోయింది కదా. బీజేపీ మైండ్ గేమ్ ఆడిందా, బ్లైండ్ గేమ్ ఆడిందా ఈ విషయంలో? ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఊళ్ళో పెట్టుకొని చూసుకున్నాం. లాస్ట్ మినిట్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చారు, ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారంలో చేపట్టారు. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఒక రకంగా వాళ్ళకి కేంద్రంలో సీట్లు తగ్గటం, ఇది ప్లస్ అవ్వటం. నిజంగా ఇదంతా ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలు అనుకోవచ్చు. అంటే మైండ్ గేమ్ ఆడటానికి ఇక్కడ ఏం లేదు. వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు రాలా. మైండ్ గేమ్ ఎట్లా ఆడతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మిత్రులుగా అవసరం అయ్యారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముందే ఉన్నాయా, లేకుంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశారు కాబట్టి వీళ్ళు కలిశారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా అంచనా వేసేయగలిగే, అంటే మనం ఎంపీల విషయంలో మళ్ళీ మనది కరెక్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారు, 16 నుంచి 18 ఆ 18 వస్తాయన్నాం, 18 వచ్చాయి. తర్వాత మిగిలిన బీజేపీ, అంటే తెలుగుదేశం పార్టీ జనసేనకు వస్తాయన్నాం, 20 నుంచి అలా వస్తాయన్నాం. అది యాక్యురేట్గా వచ్చింది. ఎటొచ్చి ఎమ్మెల్యేలే తేడా వచ్చింది. తర్వాత బీజేపీకి ఒక అంచనా ఉన్నప్పుడు కూడాను బీజేపీని కష్టపడి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ చేయించింది పవన్ కళ్యాణ్. ప్రతి చోట ఆయన నిలబడ్డాడు. తర్వాత ఈసారి ఎలక్షన్లో జనసేన కార్యకర్తలు బలంగా నిలబడ్డారు. చివరి వరకు
అంటే 7 వరకు 8 వరకు తీసుకొచ్చి ఓటర్లను తీసుకొచ్చి వేయించడానికి చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బీజేపీ మైండ్ గేమ్ ఆడటానికి ఇక్కడ ఏం లేదు. వై? బికాస్ బీజేపీకి వాస్తవానికి మొదట్లో ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీతో జతకట్టడం అనేది ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకురావటం, మంచి ఫలితాలు రావటం, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం కింగ్ మేకర్ ఇక్కడ పవన్ కళ్యాణ్, కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నాడు. ఆయన బాధ్యత. మరోపక్క సెంట్రల్లో కింగ్ మేకర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. 99లో అవకాశం వచ్చింది. అవును. మళ్ళీ 2024లో అంటే ఇప్పుడు ఈసారి కింగ్ మేకర్ ఈ పాలిటిక్స్ చేయడానికి లేదు. వై? బికాజ్ ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక ధ్వంసం ఉంది, రాష్ట్రం అంతా ఒక పునర్నిర్మాణం చేయాలి అనుకునేటప్పుడు, ఎందుకంటే ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మనం కలిసిమెలిసి వెళ్ళాలి తప్పితే డిమాండ్ చేసేది మనం చక్రం తిప్పుతాను అవేమి ఉండవు. ఈసారి ఉండడానికి కూడా స్కోప్ ఉండదు. వాళ్ళు ఇన్ కేసు పక్కన పెట్టారనుకోండి మనం ఇబ్బంది పడతాము కదా అని ఆ భయం కూడా ఉంటుంది. సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన 2 అంశాలు. ఒకటి పోలవరం, 2 అమరావతి. ఈ 2 రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. 2 కళ్ళు లాంటివి. ప్రజల్లో సామాన్యులు కూడా బలంగా మనకి పోలవరం పూర్తయితే అన్ని పంటలు పండుతాయి, చాలా వరకు మనకి నీళ్లు వస్తాయని చెప్పి చాలామంది. తర్వాత అమరావతి రాజధాని లేని రాష్ట్రం, అనాదిగా ఉన్నాం అని పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా ఈ 2 ఇంత బలంగా ప్రజల్లో నాటుకుంటూ పోయినప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ 2 విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసింది? మీరు ఎప్పుడైనా ప్రజలను అడిగారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడిగారా? నాయకులను అడిగారా? అంటే మీకు స్పష్టంగా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే మన ఇంటికి మనం అందరం ఒక ఫ్యామిలీ. మన ఇంటికి నేను ఇంత శాలరీ తీసుకొచ్చాను. శాలరీ తీసుకొచ్చినప్పుడు ఒక 50,000 తీసుకొచ్చాను అనుకోండి, 40,000 పైగా మనకి ఇంట్లో ఈ వస్తువులకి పిల్లలకి అయిపోతుంటే మిగిలిన వాటితో నేనేం చేయగలను? ఏమీ చేయలేను. కేంద్ర సహకారం కూడా ఉంది అనుకుంటున్నారు కానీ భుజం ఆలింగనం చేసుకుంటున్నారు కానీ కేంద్ర సహకారం ఎక్కడుంది? కంప్లీట్ చేయడానికి పోలవరం విషయంలో. సో పోలవరంలో ఖర్చు పెట్టడానికి ఏం లేదు, మొత్తం అంతా వెల్ఫేర్ స్కీమ్స్ తినేసాయి. అట్ ది సేమ్ టైం మీకు రెవెన్యూ జనరేషన్ లేకపోతే ఎట్లా చేస్తారు? మీరు ఒక కుటుంబాన్ని ఎలా నడుపుతారు? అదే కదా అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇస్తానంటే ఏంటి? అభివృద్ధి కూడా అవుతుందంటే ఏంటి? ఈ పోలవరం ఇవన్నీ చేస్తానంటే ఈ పోలవరంకి ఇవన్నిటికీ మనీ కావాలి. ఇప్పుడు ప్రధాన అవరోధం, ప్రధాన సమస్య ఏంటి? ఫండ్స్, నిధులు. ఆ నిధులు లేకే కదా ఎక్కడికక్కడ మనం తాకట్లు పెట్టాం. మనం ఒక కుటుంబంగానే ఒక యూనిట్గానే తీసుకోండి, మన ఆస్తులన్నీ తాకట్లు పెట్టాం. ఇంకెక్కడి నుంచి తెస్తాం? ఈ సంక్షేమ పథకాలు కొంత తగ్గించి ఉంటే అభివృద్ధికి ఛాన్స్ ఉండేది. లేకపోతే ఇవేనా మీరు ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లేకపోతే ట్యాక్సెస్ రూపంలోనో ఇంకో రూపంలోనో మీకు ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, మీరు ఏదైనా చేయగలరు. మొత్తం అంతా వీటికి వెళ్ళిపోతే ఏం చేస్తారు? చేయలేకపోయాడు ఆయన. అది నెంబర్ 1. ఏది? పోలవరం. ఇక అమరావతి ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేద్దాం అనుకున్నాడు. ఆయన దాంట్లో సక్సెస్ అయ్యాడు. అందుకని 3 రాజధానులు అన్నాడు. అది కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే తనకి క్లారిటీ ఉంది, ఇది ఏది కాదు. మీది విశాఖపట్నం అనుకుంటా. ఎందుకు సార్ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రాజధాని ఉంటుందని బల్లగుద్ది చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి నిలబడ్డారు. క్లీన్ చిప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ ఎందుకు వద్దనుకున్నారు సార్ అక్కడ? ఇది కూడా ఒక పాయింట్. అంటే విశాఖపట్నం ఏంటంటే మీరు గతంలో తీసుకోండి, 2019లో తీసుకోండి, అంత వేవ్లో కూడా అక్కడ గెలిచారు. విశాఖ నార్త్ ఇవన్నీ గెలిచారు, విశాఖ ఈస్ట్ గెలిచారు. అక్కడ ఏంటంటే పెక్యులర్గా ఎలా ఉంటుందంటే అక్కడ ప్రశాంతతను కోరుకుంటారు. ఏది క్రైమ్ ఆటోమేటిక్గా వైసీపీ వచ్చిన దగ్గర నుంచి క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఒక ఎంఆర్ఓ హత్య అనండి, సాక్షాత్ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడం, డాక్టర్ సుధాకర్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. తర్వాత కొంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, మిక్స్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక రాజధాని వచ్చేస్తే మనకి ట్రాఫిక్ జాము ఇవన్నీ తప్పితే మనకు కొత్తగా అభివృద్ధి ఏమి ఉండదని వాళ్ళ క్లారిటీ ఉంది. ఏమవుతుంది అక్కడ ఇప్పటికే మీరు ఎప్పుడో గతంలో తీసుకోండి, అమీర్పేటలో గజం 30,000 ఉండేటప్పుడు అక్కడ 40,000 ఉంది సీతందార్లో. ఏం డెవలప్ చేస్తారు మీరు? కొత్తగా ఏం చేసి, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు అరకు కొండలు ఇవన్నీ, ఇంకోవైపు ఇండస్ట్రీస్, గాజువాక ఇవన్నీ ఇండస్ట్రీస్. సో ఏం చేస్తారు మీరు? మీరు గ్రౌండ్ లెవెల్ అడిగారా ప్రజలకు? అసలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అడిగారా? అంటే మనకి రాజధాని వస్తే
ఎలా ఉంటుంది, కావాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా? మెజారిటీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకించారు? అంటే ఓవరాల్గా నేను అలా చెప్పలేనండి, ఎందుకంటే ఒక నియోజకవర్గం గురించి మనం తీసుకుంటాం కానీ ఓవరాల్గా కేవలం విశాఖ ప్రజలను తీసుకుందాం. విశాఖ ప్రజలు తీసుకుంటే మెజారిటీ ప్రజలు మాకెందుకు అంటారు, మాకెందుకు అంటారు. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంది. కొత్తగా రాజధాని తీసుకొస్తే ఏమవుతుంది, రాజధాని తీసుకొస్తే ఏమవుతుంది, కొత్త బిల్డింగ్లు పెరుగుతాయా? ఈ 5 సంవత్సరాలు ఏమనుకున్నారు విశాఖ ప్రజలు? ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలన్నీ గమనించిన తర్వాత ప్రజలు అక్కడ ఎలాంటి చర్చ నడిచింది ప్రజల మధ్య విశాఖపట్నం? ఏంటంటే వాళ్ళకు ఒక ఆందోళన అయితే ఉంది. ఒకటి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, ప్రశాంతత పోతుంది, వాళ్ళ భూములన్నీ ఇవవుతున్నాయి, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇవి మెయిన్ కబ్జాలు పెరిగిపోయాయి, బెదిరించడాలు పెరిగిపోయాయి. తర్వాత వీటన్నిటికీ దూరంగా ఉందాం అనుకున్నారు, నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందున్న సముద్రమే, ఇవంతా కూడా బీచ్ అంతా ఉంది, కొత్తగా చేసే డెవలప్మెంట్ ఏమి ఉండదు. వస్తే ఎంప్లాయీస్ వీళ్ళందరూ పెరిగినప్పుడు కొంత ఇళ్ళ అద్దెలు పెరుగుతాయి తప్పితే అంత మించిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అక్కడ రామానాయుడు స్టూడియో అని ఇంకో స్టూడియో అని దాని ఎక్స్పాన్షన్ కూడా ఏం స్కోప్ ఉండదు, ఆల్రెడీ ఉన్నాయి అవి. ఇప్పుడు కావాల్సినంత సఫిషియెంట్గా ఉంది, అది ఒక స్థిరంగా ఉంది, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. తర్వాత మీకు ఇంకోటి తీసుకోండి, ఇక్కడ రాజధాని పెట్టినప్పుడు, విశాఖలో రాజధాని పెట్టినప్పుడు రాయలసీమ వాడికి ఇబ్బంది అవుదా? అవుతుంది. దాదాపు 600-700 కిలోమీటర్ల ప్రయాణం. ఇప్పుడు కర్నూలు తీసుకుని హైకోర్టు పెట్టేటప్పుడు శ్రీకాకుళం వాడు వెళ్తాడా? వెళ్ళాలి. ఇవన్నీ అదే కొన్ని చూసుకోవాలి కదా. ఏంటి రైస్ ప్రవీణ్ గారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తూ ఉంటారు, కాస్త ఫలితాలు మీరు చెప్పినకి ఎక్కడ తగ్గవు, చెప్పినట్టయితే వస్తాయి. అంటే సీట్లు అయితే పెరగవు తగ్గవులే కానీ మీరు అనుకున్న ఫిగర్ అయితే అక్కడ పిక్చర్ కనపడుతుంది. వాట్ నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అంటే నాకు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పటికే చాలామంది క్లయింట్స్కి ఇమేజ్ బిల్డింగ్, పిఆర్, ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తుంటాం. అది ఎప్పుడు జరిగే పనే, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో కూడా ఎంటర్ అవుతున్నాం, మహారాష్ట్రలో కూడా కొన్ని చేస్తున్నాం, కొంతమంది క్లయింట్లు చేస్తున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని అప్రోచ్ అవుతున్నాయి, మాకు ఇలా కావాలి అలా కావాలంటున్నారు. నేను ఇంకా హ్యావ్ టు టేక్ డెసిషన్. డెవలప్ చేసే అవకాశం ఉంది కదండి. 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఆల్రెడీ టీం ఉంది. ఇన్స్టిట్యూట్ అలా నేను రాజకీయ నాయకులు తయారు చేస్తాను, రాజకీయ నాయకుల్ని చేస్తాను, ఇలాంటి ఎనలిస్ట్ లేదు ఎనలిస్టులని. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే జర్నలిజం స్కూల్ లాగా పొలిటికల్ లేదా స్కూల్ పెడదామని, లేదు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. కేవలం మనకున్న రైజ్నే ఎక్స్పాండ్ చేస్తూ పోతాం అంతే. తర్వాత ఏమైనా మేజర్ పొలిటికల్ పార్టీస్ కొన్ని అడుగుతున్నాయి ఒక ఏరియాలో సపోర్ట్ చేయమని, అవకాశం ఉంటే అటు ఉండొచ్చు. చాలా ఇంటర్వ్యూస్లో మేము చూస్తూ ఉన్నాను, నేను మీ ఫేస్లో ఆందోళన కానీ టెన్షన్ కానీ ఒక భయం కానీ కనపడదు. ఏంటి ఆ సీక్రెట్? ఒత్తిడిలో ఉంటారు, భయంకరమైన ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, వాటి నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీరు ఊహించిన రెస్పాన్స్ అయితే ఒకసారి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎలా కంట్రోల్ చేసుకొని దీన్ని మీరు ఒక వ్యక్తి కాదు ఒక రకంగా మాట్లాడాలంటే 175 నియోజకవర్గాల్లో మీ కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, మీ మెదడు పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కంట్రోల్లో పెట్టుకుని అంటే ఇది మీరు గుడ్ క్వశ్చన్ అండి. ఇంతవరకు నాకు ఎవరు అడగలేదు కానీ ఇది అసలు వెరీ గుడ్ క్వశ్చన్. ఒక బాధ్యత ఉంటుంది, టెన్స్ ఉంటుంది, తర్వాత డేటా ఉందనే ధైర్యం ఉంటుంది, మన టీం ఉంది అక్కడనే ఒక యాక్యురేట్గా మనం ఇవ్వగలుగుతున్నాం అనే ధైర్యము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇది ఖర్చు మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక నియోజకవర్గం గురించి ఇటో కొంచెం అటు ఇటు తేడా వచ్చింది అనుకోండి, మనకి ఫుల్గా ర్యాంప్ ఆడేస్తారు. ఎందుకంటే మీరు తిరగాలి కదా, ముందు బయట తిరగాలి కదా. ఇప్పుడు ఏంటంటే దాన్ని తట్టుకోవాలి కదా. ప్రవీణ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీరు డైరెక్ట్ కాన్స్టిట్యూన్సీకి ఎప్పుడైనా ఏదైనా పని మీద కానీ ప్రవీణ్ అంటారు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చాలా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిపోయాం ఇదే సమస్య. ఇప్పుడు మీకు ఏంటంటే ఏమవుతుందంటే జనరల్గా ఒక పార్టీకి వర్క్ చేస్తాం అనుకోండి, బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాం, రిపోర్ట్ ఇచ్చేస్తాం. సోకాల్డ్ ఎవరైతే ఆయన సీఎం ఉన్నారో, లేకపోతే అదర్వైజ్ ప్రతిపక్ష నేత ఒక సిబిఎన్ గారికో, లోకేష్ గారికో, లేకపోతే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారికో, ఇంకొకరికి XYZ రిపోర్ట్ ఇచ్చేస్తాం, అక్కడితో మా పని అయిపోతుంది. లేదు మళ్ళీ ఇంకేదైనా క్వెరీస్ ఉంటే మళ్ళీ దాన్ని మనం ఆన్సర్ చేస్తాం.
కానీ ఇదేంటంటే మనం ఇండిపెండెంట్ వ్యవస్థ, ప్రతి నియోజకవర్గంలో మన టీమ్స్ తిరిగాయి, ఎట్ ది సేమ్ టైం మనం ప్రతిదీ ప్రజెంట్ చేస్తున్నాం. ప్రజెంట్ చేసేటప్పుడు పబ్లిక్లో బలంగా వెళ్ళిపోయాం, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం. ప్రతి కాన్స్టిట్యున్సీ మీకు తక్కువలో తక్కువ 3-4 వేలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగామంటే అది చిన్న పనేం కాదు. అట్ ది సేమ్ టైం అంతే బాధ్యత ఉంటుంది. ఏదైనా తేడాగా చెప్పామనుకోండి అక్కడ టార్గెట్ అవుతాం, కార్నర్ చేస్తారు, అవి కూడా ఉంటాయి. కానీ మన డేటా మనల్ని కాపాడుద్దండి. మనం డేటాని కాకుండా మనం బ్లేమ్ చేయలేము. అదే మీ సీక్రెట్. అంతే కదా. ఇప్పుడు అలా చేసాము అనుకోండి మరి ఫర్దర్గా ఉండదు, మన సర్వైవల్ ఉండదు. మీరు చెప్పిన దానికి ఏమాత్రం తేడా పడితే ఏంటి పరిస్థితి? ప్రవీణ్ ఏమనుకున్నారు? అవ్వదు, తేడా పడదు. అనుకున్నారు, ఏమనుకున్నారు? పడదు, తేడా పడదు. నాకు నేనుగా తేడా చేయాలి కానీ తేడా పడదు. మీకు మీరు తేడా చేయాలి, చేయాలి. నేను అనుకుంటే చేయగలను. నిలబడాలంటే నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడాలి. ఓకే, డబ్బు కావాలి, పడిపోవాలనుకుంటే లేదు, నాకు వేరే అవసరాలు ఉన్నాయి, నా ఇంటెన్షన్ వేరు, వాళ్ళు ఏమైతే ఏమైపోని, నేనేం చేయాలనుకుంటున్నా అది చేద్దాము, నాకు ఇక్కడతో సరి అనుకుంటే నేను చేయొచ్చు. డబ్బు అవసరం లేదా ప్రవీణ్ గారికి? డబ్బు నాకు వస్తుంది కదా, ఫీజుల ద్వారా వస్తుంది కదా, అందుకే ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తున్నాను. నా క్రెడిబిలిటీ నా వచ్చిన వరకు హ్యాపీగా ఉన్నారంటారు? బేవస్తమైన హ్యాపీ. మీ దగ్గర ఎంప్లాయీస్ కావచ్చు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, 10 మందికి మంచి చేస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు. చేయలేనప్పుడు చేయలేనని చెప్తున్నాను. చాలా మంది నెంబర్స్ ఈ బెట్టింగ్ల కోసం నాకు కాల్ చేసినప్పుడు చాలా నెంబర్స్ బ్లాక్ కూడా చేసాం, 100 నెంబర్స్ బ్లాక్ చేసాం. వాళ్ళు పే చేస్తామన్నారు, మాకు చెప్పండి మేము పే చేస్తామన్నారు. నేను అది ఎంటర్టైన్ చేయాల. మీకు ఏ కాల్ వస్తుందో, ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అన్నోన్ నెంబర్స్, అప్పుడు ఎవరైనా పెట్టారు మనిషిని, లేకపోతే మీరే లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తుంటారు, ఆటోమేటిక్ తెలిసిపోతుంటుంది. కొత్త నెంబర్లు వస్తూ ఉంటాయి, ఉచిత సర్వీసులు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఎవడు గెలుస్తాడు, అక్కడ ఎవడు గెలుస్తాడు సింపుల్గా అడుగుతుంటారు. కొంతమంది ఏంటంటే ఇంత ఫీజు మీకు ఇస్తాము, మాకు చెప్పండి, ఇన్ని కాన్స్టిట్యున్సీ చెప్పండి, లేకపోతే స్టేట్ వైడ్ ఎవరు వస్తారో చెప్పండి, మేము బెట్టింగ్లు వేసుకుంటామంటే నేను వాటికి దూరం అని చెప్పేసి ఓపెన్గా చెప్పాను. అందుకని మనం ఇప్పుడు స్టాండర్డ్గా ఉండగలుగుతున్నాం. మీరు ఎక్కడైనా బయట వెళ్ళి ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, లేకపోతే నా క్లయింట్స్ని ఎంక్వైరీ చేయండి. చివరిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర, డిప్యూటీ సీఎం, 5 శాఖలు ఆయన కింద ఉన్నాయి, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో కావచ్చు, వచ్చిన అవకాశాన్ని ఆయన ఎలా వినియోగించుకోబోతున్నారు, 5 సంవత్సరాలు 2 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా ఉండబోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు అంటే గొడవలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న విషయాలు కావచ్చు, వీళ్ళన్నింటినీ సమీక్ష చేసుకొని పాదయాత్ర చేస్తానని చెప్పి అన్నారు. దీని ఇంపాక్ట్ రేపు ముందు ఎలా ఉంటుంది? ఈ రెండు మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి మీద ముఖ్యంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ప్రధాన సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ 1వ తేదీకి మీరు ఇది ఇవ్వగలగాలి, పెన్షన్ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఇక ఏ రెవెన్యూ జనరేట్ అవుతుంది, నేను కొత్తగా వచ్చాను ఒక సీఈఓగా, ఒక సంస్థ ఏంటి, దానిలో బలం ఏంటి, బలహీనత ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఆ లెక్కలు నా దగ్గర లేనప్పుడు కొంత టైం పడుతుంది. ఇప్పుడు మీన్ వైల్ నువ్వు ఆ కంపెనీ జీతాలు ఇవన్నీ 1వ తేదీకి ఇచ్చేయాలి. అది ప్రధాన సవాళ్ళు. ఈ పెన్షన్లు ఇవన్నీ ఇవ్వటం ఫస్ట్ సవాల్. తర్వాత అమరావతి వాళ్ళ ఎజెండాలో భాగం, అమరావతిని చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, పోలవరం పూర్తి చేయాలి అనేది ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి. అది అక్కడ ఫండింగ్ రావాలి, అది ఎంతకాలం పడుతుంది, లక్ష్యాలు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వేరు, అమరావతి పోలవరం చాలా బలంగా ఆయన 2 కళ్ళులాగా చూస్తున్నారు. సరే అనుకుంటాం, మనం చాలా అనుకుంటాం, మనకి కేంద్రం సపోర్ట్ ముందు కేంద్రం సపోర్ట్ కూడా ఉండాలి కదా, కేంద్రం సపోర్ట్ ఉండాలి. ఆ కేంద్రం నిధులన్నీ కూడా మళ్ళీ ఇటే వినియోగించాలి, అటు ఇంకో చోటకి మళ్లించకుండా కేవలం ఇటే వినియోగించాలి. అది పురోగతి ఉంటే డెఫినెట్గా అవుతుంది. ఇవి ప్రధాన సవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21కి పరిమితం అయ్యాడు. ఆయన పార్టీ అనేది స్టిల్ సంస్థాగతంగా బలంగా లేదు. అది అందుకే నా ప్రశ్న, సంస్థాగతంగా బలంగా లేదు. పార్టీ అనేది బలోపేతం చేయకపోతే కష్టం. మీరు ఇంక ఇవి తగ్గుతాయే కానీ పెరగవు బలోపేతం చేయకపోతే. ఎందుకంటే ఈ 21లో కూడాను వ్యతిరేకత వస్తుంది కదా, డెఫినెట్గా వస్తుంది. తర్వాత మాకు అది ఏం చేయలేదు, ఇదేం చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. మీకు అప్పుడు ఏమవుతుందంటే, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకపోయింది అనుకోండి, ఇబ్బంది పడతారు. మీకు ఇంక స్టిల్ మీకు ఒక గుంటూరు దాటిన తర్వాత
పార్టీ లేదు. చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు నిలబడి గెలిచే పరిస్థితి లేదు. సో ఆయన ఏంటంటే ఇటు తను నమ్ముకున్న పిఠాపురం ప్రజలైనా, తను నమ్ముకున్న రాష్ట్ర ప్రజలైనా, తను ఇచ్చిన హామీల మీద కట్టుబడి ఉండటం, ఇవన్నీ కూడా సవాళ్లే. ఎందుకంటే ప్రతిదీ చాలా వరకు కూడాను ఫినాన్షియల్గా లింక్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి తెస్తారో ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత రెండో కన్ను ఏంటంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే మళ్ళీ అగైన్ గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఆ కమిటీలు వేసుకోవాలి. వీళ్ళ తర్వాత అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ, బీజేపీ వీళ్ళతో కోఆర్డినేషన్ సక్రమంగా ఉండాలి. వీళ్ళు ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ఏదో వ్యక్తిగతంగా ఈసారి ఒంటరిగా చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఏదైనా అంటే కూటమి అంటారు. మీకు పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఇవన్నీ గొడవలు త్వరలో స్టార్ట్ అవుతాయి చూడండి. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి ఇవ్వాలి, నేను ఎప్పటి నుంచో చేస్తున్నానని వీడు అంటాడు, వాడు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. సో ఆ సవాళ్ళన్నీ అధిగమిస్తారని ఆశిద్దాం. వైఎస్ఆర్సీపీ పడిలేచిన కెరటంలో అవుతుందా, లేకుంటే వైఎస్ఆర్సీపీకి స్టిల్ 40% ఇది ఉందండి. ఇదే సార్ ఇక్కడే మెయిన్ ఇప్పటికి ప్రజలు నడుస్తున్న మాట. మీరు విన్నారా? వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ ఉంది. వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో, ఆగ్రహంతో, ముఖ్యంగా అభద్రతా భావంతో ఉన్న ప్రజలు ఇలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కొత్తగా వైఎస్ఆర్సీపీ చేయగలిగింది ఏముండదు. వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతనే వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. వీళ్ళలో ఉన్న లోపాలని వాళ్ళు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళగలిగితే నెమ్మదిగా ఈ గ్రాఫ్ కూడా పడుతూ ఉంటుంది, వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంటుంది కదా. అయ్యన్ పాత్ర గారు అన్నారు ఇదే మాట, 40% ఓటింగ్ ఇంకా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇంకా చనిపోలేదు, కొన్ని వర్డ్స్ అక్కడ యూజ్ చేయడం. అది మనం వాటి జోలికి వెళ్ళకూడదు. కాదు అంటే వాళ్ళు యూజ్ రాజకీయాల్లో వాటి జోలికి వెళ్ళకూడదు. బట్ విషయం ఏంటంటే ప్రతిదీ కూడా వ్యూహాత్మకంగానే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రజల కాన్ఫిడెన్స్ మళ్ళీ నువ్వు రీగెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే 2019లో మిమ్మల్ని నమ్మారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ రీగెయిన్ చేసుకోవాలనుకునేటప్పుడు ప్రతిపక్షం పాత్ర సమర్థవంతంగా పోషించాలి. సమర్థవంతంగా పోషించడంతో పాటు చాలా వ్యూహాత్మకంగా వెళ్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చూద్దాం. రాజకీయం, పొలిటికల్ డైనమిక్స్, రాజకీయాల్లో శాస్త్ర మిత్రులు శత్రువులు ఉన్నట్టు గెలుపోవటంలో సహజంగానే ఉంటాయి. సో పడిలేచిన పొద్దున పరిస్థితులు ఏ విధంగా జరుగుతాయి. ఇంటి పేరునే మీరు మీ సంస్థ పేరుగా మార్చుకున్నారు, రైస్ ప్రవీణ్ అంటే చాలా మందికి తెలుసు. నెక్స్ట్ రైస్ ప్రవీణ్ ఏదన్నా ఒక బాధ్యత అప్పచెప్పితే, ప్రభుత్వం కావచ్చు, లేకుంటే కొంతమంది ప్రతిపక్షంలో కావచ్చు, దాన్ని మీరు రెడీగా ఉన్నారు? ఛాలెంజ్ తీసుకుంటారు. రెడీగా ఉన్నారు, బ్రహ్మాండంగా నాలెడ్జీ ఉంది, దాని మీద వర్క్ చేశాం కదా. 2 తెలుగు రాష్ట్రాల పట్టుంది. ఏదైనా బాధ్యత అప్పచెప్తాం. 2 తెలుగు రాష్ట్రాలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు గతంలో నేను కూడా మీకు చెప్పాను, మన మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యాజ్ ఎ లే మ్యాన్ ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ టీంని మనంగా డేటా తెప్పించుకుంటాం. అంతేగాని ఇంకో డేటా మీద డిపెండ్ అవ్వం. అక్కడ అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఎవరు డేటా మీద డిపెండ్ అవ్వం. కేవలం మన టీం వెళ్ళి గ్రౌండ్ లెవెల్తో వెళ్తుంది. ఇక్కడ చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు సంస్థాగతంగా కొంతమంది నియమించుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ లీడర్లనే కలుస్తున్నారు. అక్కడ మెయిన్ డ్రాబ్యాక్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే వీళ్ళు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక సవాల్ చేసినా చూస్తూ ఉంటారు మామూలుగా, పెద్దగా ఓన్ ఎవరు చేసుకోరు. ప్రవీణ్ విషయం వచ్చేసి అభిమానులు ఏర్పడ్డారు. అవును, మీకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, చాలా తక్కువ మందికి ఇది వస్తుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని నమ్మే వ్యక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అది మాటల్లో చెప్పేది కాదు. ఎక్కడెక్కడ నాకు వీలైనంత వరకు ఎక్కువ మంది కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా చేద్దాం అనిపిస్తుంటుంది. బట్ అది సాధ్యపడట్లేదు. ఎందుకంటే ఇంకా అసైన్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ నేను ఒక విషయం అయితే చెప్పగలను, నన్ను కనుక ఎమోషనల్గానే చెప్తున్నా, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా ఫ్రెండ్సే అనండి. అభిమానులు అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ నా ఫ్రెండ్సే అనండి. ఎందుకంటే కామన్ మ్యానే కామన్ మ్యానే నా బలం. తనే తీసుకెళ్ళాడు, 10 మందికి ఫార్వర్డ్ చేశాడు ఆయన. కామన్ మ్యానే, ఒక సెలబ్రిటీ ఇంకొకరు కాదు. నన్ను ఈరోజు సెలబ్రిటీ చేసింది మాత్రం కామన్ మ్యానే. ఐఎమ్ వెరీ మచ్
థ్యాంక్ఫుల్ టు. గెట్ టుగెదర్ ఎక్కడ ఉండబోతుంది, ఎప్పుడు పెట్టబోతున్నారు? ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చెప్పిన తర్వాత ఇంకైతే చాలా మంది ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది క్లయింట్లు కూడా అన్నారు ఒకసారి పెట్టండి, మీటింగ్ పెట్టండి, ఎంతమంది అందరితో మీ క్లయింట్స్ తోటి, సో అందరితోటి ఎప్పుడు arrange పెడదాం. మీరు ఎప్పుడు అనుకుంటారు? హైదరాబాద్ లో ఉంటుందా లేకుంటే హైదరాబాద్ లో పెడదాం, ఒకటి విజయవాడలో పెడదాం, ఒకటి అమరావతిలో ఉంటుంది? ఒకటి తిరుపతి అండ్ అగైన్ ఒకటి విశాఖపట్నం. పర్టికులర్ తిరుపతి అనుకున్నారు? అక్కడ మనం చేసాం కదా, చాలా వరకు వర్క్ చేసాం. అక్కడ తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ అండ్ హైదరాబాద్. చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని విజయాలు మీరు చేకూరాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున, మీ అభిమానుల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.